స్నేహమా పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా Dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. నమస్కారం. ముందుగా మన ఆహ్వానాన్ని మన్నించి ఈ శుభ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ మరియు మన పాఠశాల పూర్వ విద్యార్థులందరికీ, ముఖ్యంగా దూర దూరాల నుండి వచ్చి ఈ వేడుకకి వన్నీ తెచ్చిన పూర్వ విద్యార్థులందరికీ మరియు ఈ శుభకార్యానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారములు. సందర్భంగా కలుసుకోవడం, మన కృతజ్ఞతలు తెలుపుకోవడం మనకు దక్కిన గొప్ప అవకాశం. మనల్ని నవమోసాలు మోసి మనకి జన్మనిచ్చిన మన తల్లి మనకు మొదటి దైవంతో సమానం. అహర్నిశలు కష్టపడుతూ మన ఎదుగుదలకి కారణమైన తండ్రి మనకు రెండో దైవంతో సమానం. మనకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత స్థానంలో నిలవడానికి కారణమైన గురువులు మనకు మూడవ దైవంతో సమానం. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. నేడు మనం ఒక సమావేశం కాదు, ఇది మన బాల్యానికి విద్యార్థి జీవితానికి మరలా ఒకసారి పలికే ఆహ్వానం. విడిపోయిన స్నేహాలను కలిపేది ఈ వేదిక. పుస్తకాలను భుజాలపై మోసిన రోజులు, లేటుగా వచ్చి గేటు బయట నిలబడ్డ రోజులు, పరీక్షల అనంతరం చొక్కాలను ఇంకు మరకలతో ముంచెత్తిన రోజులు, పక్కవాడి లంచ్ బాక్స్ పంచుకున్న రోజులు, లెక్కలతో కుస్తీ పట్టిన రోజులు, ఖోఖో కబడ్డీలతో దెబ్బలు తగిలిన రోజులు, ప్రక్కవాడిని కాపీ కొట్టి పరీక్ష రాసిన రోజులు, జెండా వందనం రోజున ఇచ్చే చాక్లెట్ కోసం ఎదురు చూసిన రోజులు, ఇలా మరెన్నో తీపి జ్ఞాపకాలను మనకు మరొక్కసారి గుర్తుకు తెచ్చే శుభ సందర్భం. ఈ పాఠశాల మనకు అక్షర జ్ఞానం మాత్రమే కాదు, విలువలను, క్రమశిక్షణను, జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని కూడా అందించింది. మనం ఏ రంగాలలో స్థిరపడినా, ఎంత దూరంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మనందరి ఉమ్మడి చిరునామా ఈ పాఠశాలే. ఈ అందమైన కలయికను సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనందరి ముఖాల్లో చిరునవ్వులు మెరవాలని, మన హృదయాల్లో పాత జ్ఞాపకాలు క్రొత్త ఆనందంగా మారాలి అని ఆశిస్తూ, మన ఈ శుభ కార్యక్రమాన్ని చేసిన గురువులకి, విద్యార్థులకి, ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ప్రతిభారాణి ఫర్ ద వెల్కమ్ స్పీచ్. మన కార్యక్రమానికి శుభారంభం చేయటానికి జ్ఞానానికి, వెలుగుకు ప్రతీకగా దీప ప్రజ్వలను చేద్దాము. దయచేసి మా గౌరవనీయ గురువులు మరియు సీనియర్ ఫ్రెండ్స్ను వేదిక ముందుకు ఆహ్వానిస్తున్నాం దీప ప్రజ్వలన కార్యక్రమానికి. వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో.
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు. वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सकाय गानमत्ताय उदिताय गुरुदैवताय गुरुकुलस्वामिने गुरुविक्रमाय गम्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलाक्षेत्रे गुरुधर्मसदाराजाय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डकण्डकाय गीतसाराय गीततय गन्धमाताय गोजमुद्राय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रदिष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. जनमनाधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्तर बंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्चल जलधि तरंगा, में जागे तव सुभाषिष मागे, गाहे तव जय गाथा, मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. ధన్యవాదాలు. శుభాకాంక్షలు, దాంతో పాటుగా నమస్కారాలు. మన పాఠశాలలో మాకు గురువులుగా పనిచేసినటువంటి పోలవరపు పున్నారావు గారు ఒక హెడ్ మాస్టర్, ఆ తర్వాత
తలిచం సుబ్బారావు గారు మాకు హెడ్ మాస్టర్. తలిచం సుబ్బారావు గారితో పాటుగా మాచిరాజు రామసుబ్బారావు గారు మాకు లెక్కల మాస్టారు. వారితో పాటుగా మాకు సోషల్ చెప్పినటువంటి అచ్యుతన శ్రీరామూర్తి గారు మాకు ఒక గురువు గారు. వారితో పాటుగా మన స్కూల్లో మీకు తెలిసి పనిచేసినటువంటి కరణం శివలింగేశ్వరరావు గారు మా గురువు గారు. శివలింగేశ్వరరావు గారి తర్వాత మనకి తెలుగు ఫ్యాకల్టీలో పనిచేసినటువంటి ఆచార్యులు మాస్టర్ గారికి తర్వాత తన్నీరు బైరాగేశ్వరం గారు, మీకు ముందుగా మా గురువుగా పనిచేసినటువంటి కామినేని మల్లయ్య గారు, వీరితో పాటుగా నేనేమైనా మర్చిపోయి ఉంటే సుబ్బయ్య మాస్టర్ గుర్తు చేస్తారు. అయినాల రామారావు మాస్టర్ మాకు సోషల్ మాస్టరు. ఉట్ల సుబ్బారావు గారు, ఉట్ల నాగేశ్వరరావు గారు, మెడబలిమి శ్యాంప్రసాద్ గారు, వీరందరూ కూడా మీకు గురువులు ప్లస్ మాకు గురువులు. మీకు మాకు కలిపినటువంటి గురువులు. మేము చదువుకునేటప్పుడు మాకు అమిత చక్కలిగిలి పెట్టినటువంటి గురువులు. దురదృష్టవశాత్తు వీరెవరు కూడా మనతో ఈ రోజున ఈ ఆనందాన్ని పంచుకోవడానికి లేరు. ఆ పరంగా నాకు చాలా బాధ కలిగిస్తుంది. మా మరొక గురువు గారు ఆనందరావు మాస్టర్ గారు అండ్ నాగమలయ్య మాస్టర్, తోటకూర శేషగిరావు మాస్టారు, బొద్దులూరి సాంబశివరావు మాస్టారు అండ్ బల్లిపల్లి ఆంజనేయులు మాస్టారు. మా ప్రియ విద్యార్థి పూర్ణచంద్రరావు ఇందాక చెప్తే అండ్ లిస్ట్ ఎక్కడ మిస్ కాకుండా మేము ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళమి. బట్ అలా చేశాడని బాబు అడగడం వల్ల నేను కొంచెం తడుముకోవాల్సి వస్తుంది. దయచేసి నన్ను క్షమించగలరు. సో వీరంతా కూడా మాతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు కొందరైతే మాకు విద్యా బుద్ధులు చెప్పినటువంటి వారు మరికొందరు. ఇప్పుడే మరొకరు గుర్తుకొచ్చారు. మాకు తెలుగు నేర్పినటువంటి రామచంద్రుల సత్యనారాయణ మాస్టర్. వీరు మన మధ్య లేనందుకు కొల్లా సూర్యనారాయణ మాస్టర్ అండ్ కొల్లా సూర్యనారాయణ మాస్టర్ని, పొన్నవరామారావు మాస్టర్ని అండ్ ఎలా మేము పోల్చుకుంటామంటే ఆ రోజుల్లో ఇంగ్లీష్ పిక్చర్స్లో లారెల్ అండ్ హార్డీ అండ్ ఇద్దరు ఉండేవాళ్ళు అనమాట. అండ్ ఒకరు బాగా లావుగా ఉండేవారు, ఒకరు బాగా సన్నగా ఉండేవారు అండ్ ఇలా పోల్చుకునేవారు. సో రామారావు మాస్టారు అండ్ మనతో చక్కగా హ్యాపీగా లివ్ చేస్తున్నారు. సూర్యనారాయణ మాస్టర్ మాత్రం మనతో లేరు. అండ్ వీరు అండ్ నాకు చదువు చెప్పినటువంటి గురువులు అందరూ కూడా నాకు వందనీయులు. అండ్ అలాగే మీకు చదువు చెప్పినటువంటి గురువులు అందరూ కూడా మీకు వందనీయులు. అండ్ వీరితో పాటుగా పూర్ణచంద్రరావు వారి సహ విద్యార్థినులు ఎవరైతే లేరో వాళ్ళ జాబితా కూడా చదువుతారు. అందరినీ చదివిన తర్వాత మనం లేచి 2 నిమిషాలు వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని అండ్ మౌనం పాటిద్దాం. విద్యార్థులు మనతో పాటు ఎందుకు ఇబ్బందికరంగా ఉంది అనౌన్స్ చేయడానికి కూడా నేమ్స్, కానీ చక్కగా చెప్పడం లేదు. సో నేను 1 by 1 స్టార్ట్ చేస్తాను. కేతమాల ప్రసాదరావు గొల్లపాలెం, తుమ్మాటి యహోషవ వనసపొడి, గంగా మురళీమోహన్ సింహసముద్రం, కొల్లా ప్రసాద్. యాంగిల్ సెల్లర్స్ పద్యం చెప్పారు రాయమని చెప్పినప్పుడు యాక్చువల్గా సెంటెన్స్ నేను మర్చిపోయాను. ఎందుకంటే ఇవన్నీ ఫస్ట్ మనకి స్టార్టింగ్ ఇంట్రడక్షన్లోనే చెప్పున్నాను. నేను చెప్పాలనుకున్నాయన్నీ మర్చిపోయి ఎదురు అనంతలక్ష్మి ఉంది. ఆ అమ్మాయి రాసింది కొంచెం లైన్, ఆ లైన్ నేను రాసినప్పుడు అది స్పెల్ మిస్టేక్ అయిపోయింది. ఏదైతే నేను కాపీ కొట్టానో అదే స్పెల్ మిస్టేక్ అయిపోయింది. ఫస్ట్ మనకి ఇంగ్లీష్ పీరియడ్ ఉంటుంది మాకు ఏ సెక్షన్లో.
సార్ వస్తారు ఫస్ట్. అలాగే లాస్ట్ నాంటేలు ఉంటుంది. వర్ష బెసానియో శైలేఖ అని వాళ్ళందరూ ఉన్నారు కదా నాంటేళ్ళు. లాస్ట్ సారు అయితే ఫస్ట్ పీరియడ్ వచ్చారు. చక్కగా అని అనే పిలుస్తారు నన్ను. అని ఇలా రామ్మ అన్నారు. ఏది ఇప్పుడు రాసిన పద్యం తీసుకురండి అన్నారు. సరే వెళ్ళి తీసుకొచ్చేసరికి జస్ట్ ఒక్కటే అక్షరం స్పెల్లింగ్ మిస్ అయ్యింది. దానా అని చెప్పి అసలు చంపకి చేతికి ఈ రెండింటికి గ్యాప్ ఉంటుంది అనమాట. టప వాయించేవాళ్ళు అనమాట. మామూలుగా కాదు. అది ఫస్ట్ టైం నేను దెబ్బలు తింటాం. ఎప్పుడూ తినలేదు 10th వచ్చేదాకా కూడా. సరే అయిపోయింది. ఇక ఆ ఏడుపు లాస్ట్ నాంటేలు క్లాస్ ఉంది. ఆ నాంటేలుకి వచ్చేదాకా సారు ఏడుస్తూనే ఉన్నాను. ముఖంతా ఇంతలా వాచిపోయింది నాకు. ఇంకా మళ్ళీ పిలిచాను ఇలా రా అన్నారు. వచ్చాక ఇక బుక్కలు పట్టుకొని లాగి, తల్లి నీకోసమే కదరా నేను కొట్టింది, బాధపడకూడదు, మీరు మంచిగా చదువుకోవాలనే కదమ్మా అని చెప్పి మళ్ళీ బుజ్జగిచ్చి వెళ్ళమ్మా అన్నారు. మరి ఆ రోజుల్లో వాళ్ళు అలాంటి క్రమశిక్షణ పెట్టబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నాం. మన పిల్లల్ని కూడా క్రమశిక్షణగా పెంచుకుంటున్నాం ఆ జ్ఞానం ఉండబట్టి. ఇంకా సుబ్బయ్య మాస్టర్ గారి గురించి చెప్పాలంటే, సుబ్బయ్య మాస్టర్ గారు ఎల్లమన్ = 1 అంటారు లెక్క. ట్రిగ్నోమెట్రీ అవునా. ఇక తర్వాత చెప్తూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు రాంగ్ చేస్తారు. రాంగ్ చేసినప్పుడు వచ్చి బాగా ఒక ముట్టికాయ వేస్తారు. సార్ గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? ఓకే. ఆ ముట్టికాయ వేసినప్పుడు పక్కన కూర్చొని మనం అందరం నవ్వుకుంటూ ఉంటాం అనమాట. ఆ వేసేది కూడా సార్ చాలా బలంగా కొట్టేవాళ్ళు. పక్కన వాళ్ళు చూసి మనం నవ్వుకుంటూ ఉంటాము. తర్వాత లింగేశ్వర మాస్టర్ గారి గురించి చెప్పాలంటే, ఆయనకి నచ్చిన వాళ్ళు లేదా తప్పు చేసిన వాళ్ళు అంటే వంగబెట్టి గుద్దుతూనే ఉంటారు. అవునా కాదా? చెప్పండి, గుర్తుందా లేదా? తర్వాత హిందీ మాస్టర్ కాంపోజిషన్స్. ఇకపోతే మన ఎన్ఎస్ మాస్టర్ గారి గురించి చెప్పాలంటే, కిట్ట మాస్టారు. నాకు సార్ క్లాస్ అంటే తెగ నవ్వుకునేదాన్ని. సార్ ఎంటర్ అవుతున్నారు అంటే, సరే మన బాడీలోని ఆర్గన్స్ గురించి ఏదో ఒకటి డ్రా చేయాలని చూస్తారు బోర్డు మీద సారు. అమ్మ మూత్రపిండాలను లేదా హార్ట్ అనో ఏదో ఒకటి అంటే ఒకరు లెగిస్తారు. సార్ ఏంట్రా అంటే, సార్ పెన్సిల్ లేదు సార్, పక్క క్లాస్కి వెళ్ళి తెచ్చుకుంటాను అంటాడు. సార్ ఇంకొకరు లెగిస్తారు. సార్ స్కేల్ లేదు సార్, నేను పక్క క్లాస్కి వెళ్ళి తెచ్చుకుంటాను అంటాడు. ఇంకొకరు లెగిసి రబ్బర్. ఇది గ్యాస్గా జరిగేది ప్రతి క్లాస్లో. ఇంకంటే సార్ అంటారు, అరే అన్నీ ఉంటే మనిషి ఏముంటారు కదరా, పొండ్రా నేను తెచ్చుకోండి అంతవల్ల అనేవాళ్ళు సారు. సార్ డైలాగ్స్ ఆ రోజుల్లో మేము భలే నవ్వుకునేవాళ్ళం అనమాట. అసలు ఇలాంటి జ్ఞాపకాలని పంచుకోవటానికి ఈరోజు మనకి సమయాన్ని ఇచ్చారు. తర్వాత చంద్రిల్ మాస్టర్ గారు మన అందరికీ గేమ్స్ అనమాట, గేమ్స్ మాస్టర్. అలాగే నాకు అంటే మనకి కబడ్డీ పోటీలు అవి ద్రోణాదులు వెళ్ళినప్పుడు బ్యాచ్ మేము సెమీఫైనల్స్ దాకా వెళ్ళాము, కానీ ఫైనల్స్కి వెళ్ళలేకపోయాము. ఇండివిజువల్గా పెట్టిన దాంట్లో నాకు షార్ట్ పుట్, జావలిన్ త్రోలో ప్రైజెస్ వచ్చాయి. తర్వాత ఇంకోసారి ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ ఒకళ్ళకి చేస్తే నువ్వు ఇలా చేయరంటే, లేదు నేను ఇలా చేస్తాను, ఒరే నీకే కదా చెప్తున్నానని చెప్పి మళ్ళీ ఇంకొకరి దగ్గర, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కానీ ఈ రోజుల్లో మనం ఇప్పుడు మనకి వీళ్ళు పూర్ణ, ప్రసన్న ఇంకా తనతో చేసే వర్క్ బ్యాచ్ అందరూ ఎంత కష్టపడ్డారో మనకు తెలుసు. ఒక గ్రూప్ ఫామ్ చేసిన తర్వాత మనకి ఆ గ్రూప్లోకి మనం వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు సర్టన్ ఏజ్ మనకి ఎంత ఉంటుంది? 45+ 49 వరకు ఉంటున్నారు అందరూ. అవునా? అప్పుడు వచ్చి అసలు ఇప్పుడు మనకి ఇంత ఏజ్ ఉంది, మనం ఒక ఉమెన్ మెన్ అన్న సంగతి మర్చిపోయి 14-15 ఇయర్స్లో ఆ రోజుల్లో ఏమి తెలియని పసితనము, అన్నీ తెలిసిన మొండితనం అనుకుంటా చూడు, ఆ రోజుల్లోకి వచ్చేసాము అందరూ. గ్రూపుల్లో ఏం మాట్లాడుకుంటున్నాం? గారు వద్దబ్బా ప్రసన్నాన్ని పిలుద్దాం, వద్దబ్బా పూర్ణాన్ని పిలుద్దాము, అదివే ఇదివే అని చెప్పి అసలు ఏజ్ మర్చిపోయాం మనం. 15-14 ఇయర్స్లోకి వెళ్ళిపోయాం. మరి ఇలాంటి అద్భుతమైన అవకాశాలని మనకి మన సార్ వాళ్ళు ఈ టీం వర్క్ దేవుడు ఇచ్చున్నాడు. థ్యాంక్ యూ అన్నాడు. మహానుభావులు గోరంట్ల వెంకన్న చౌదరి గారికి ధన్యవాదములు. దైవ సమానులు మన గురువు గారులందరికీ పాదాభివందనములు. అలాగే వారు మనకి ఎంతో బాగా బోధించారంటే వాళ్ళ వెనక వాళ్ళ సతీమణులు, సహధర్మచారులు వారి సహకారం ఎంతో ఉంటుంది. ఇక్కడికి కొంతమంది ఇచ్చేశారు, వాళ్ళందరికీ ధన్యవాదములు. మాస్టర్ గారు మనకి ఎన్నో జీవిత పాఠాలు నేర్పించారు. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. నాకైతే కృష్ణమూర్తి మాస్టర్ గారిని చూస్తే ప్రశాంతంగా ఎలా ఉండాలో మనం అందరం తెలుసుకోవాలి. ఈ రోజుల్లో అది చాలా ముఖ్యము. అలాగే ఐ సుబ్బారావు మాస్టర్ గారు
ఎప్పటికీ ఎవర్ గ్రీన్ స్మైల్ అలాగే మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మాస్టర్ గారండి. రామారావు మాస్టర్ గారు అయితే చాలా ఫిట్గా ఉన్నారు. అది కూడా మనం చాలామంది నేర్చుకోవాలి. ఇంకా రమణ మాస్టర్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. నేను తెలుగు మీడియం తెలుగు మీడియంలో చదువుకున్నాను చీరాల్లో. అప్పుడు నా క్లాస్మేట్స్ అంతా పెరీరా కాన్వెంట్, చాలామంది ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళతో పాటు నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్లో చాలా పోటీపడి మంచి మార్కులు తెచ్చుకున్నాను. దానికి కారణం 8th, 9th, 10th క్లాసుల్లో మాస్టర్ గారు బోధించిన గ్రామర్ వల్ల. ఇంటర్లోనే కాదు, బిఎస్సి మా కాలేజ్లో చాలామంది పిల్లలు సెయింట్ హ్యాన్స్ అలాంటి నర్సరావుపేటలో సెయింట్ హ్యాన్స్ చాలా మంచి ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్, అలా దానిలో చదువుకున్న పిల్లలతో కూడా పోటీ పడి అందరికన్నా మంచి మార్క్స్ ఇంగ్లీష్లో బిఎస్సి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ నేను తెచ్చుకున్నాను. ఆ క్రెడిట్ మొత్తం మాస్టర్ గారికే ఇస్తాను. నాకు చాలా గర్వంగా ఉండేది. మన స్కూల్ ఏమి తక్కువ కాదు. మన స్కూల్లో చదువుకొని కూడా మీలో చాలామంది దేశ విదేశాల్లో సేవలు అందిస్తున్నారు, ఉన్నత పదవుల్లో ఉన్నారు. థ్యాంక్ యూ మాస్టర్ గారండి. ఇంకో విషయం ఏంటంటే, నేను జీవితంలో స్థిరపడడానికి నాకు మంచి ఫ్యామిలీ ఉంది అంటే అది కూడా క్రెడిట్ మాస్టర్ గారికే చెందుతుంది. రమణ మాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు శ్రీను సార్ నాకు మంచి మ్యాచ్ చూసి మ్యారేజ్ అయ్యి సెటిల్ అయ్యేలాగా చూశారు. కాబట్టి రమణ మాస్టర్ గారికి, శ్రీను సార్కి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుబ్బయ్య మాస్టర్ గారు, నేను బ్యాంక్ జాబ్ తెచ్చుకున్నానంటే ఒక రకంగా మీరు కూడా కారణం. ఎందుకంటే నేను ఇంటర్లో బైపీసీ, నేను 10th క్లాస్ వరకు 8th, 9th, 10thలో చదువుకున్న అర్థమెటిక్ పార్ట్ నాకు చాలా యూజ్ అయ్యింది. దాంతోనే నేను బ్యాంక్ జాబ్ తెచ్చుకోగలిగాను. ఆ క్రెడిట్ మీకే చెందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మన పాఠశాలని మంచి విలువలతో ముందుకు తీసుకెళ్తున్న రఘు మాస్టర్ గారికి, రావి చంద్ర మాస్టర్ గారికి నా ధన్యవాదములు. మేము మీ టీచింగ్ మిస్ అయ్యాము, బట్ మీ చేతుల్లో కూడా చాలామంది విద్యార్థులు తీర్చిదిద్దబడ్డారు, మంచి పదవుల్లో ఉన్నారు. థ్యాంక్ యూ మాస్టర్ గారు. ఇంకా ముందు కూడా అలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాం. మన స్కూల్కి పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మాస్టర్ గారండి. బుద్ధన వెంకట్రావు మాస్టర్ గారు, థ్యాంక్ యూ మాస్టర్ గారండి. ఇప్పుడు స్కూల్లో బాధ్యతాయుతమైన రిటైర్ అయ్యారు. ఓకే, మీ సేవలకు ధన్యవాదాలు మాస్టర్ గారండి. ఇంకా స్టూడెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉంది, నేను షేర్ చేసుకోవాల్సినవి. ముఖ్యంగా నాకు కాంపిటీటర్ అయిన పూర్ణచంద్రరావు గారి గురించి, తను చాలా సక్సీడ్ అయ్యారు లైఫ్లో. చాలా ఉంది చెప్పడానికి. ఇంకా చాలామంది, ఇంకా నేను తెలుసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మల్లికార్జునరావు, రాజశేఖర్, మల్లేశ్వరరావు, రాజశేఖర్, ప్రతిభా రాణి, మీరందరూ ఈ రోజున ప్రత్యేకంగా ఇక్కడ రావటం మాకు చాలా గర్వంగా ఉంది. ఇంకా నేను షేర్ చేసుకోవాల్సింది చాలా ఉంటాయి, కానీ వేరే వాళ్ళు అందరికీ నమస్కారం. ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి చేసిన మా ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్కి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొదటిగా
వేదిక పైన ఆశీనులైన పెద్దలు సుబ్బి మాష్ గారికి, రమణ మాష్ గారికి, ఐశ్వరరావు మాష్ గారికి, రామారావు మాష్ గారికి, గురువులు హెడ్ మాష్ గారు రఘు గారికి, కొత్త ముసమత్ గారికి, ఎన్ఎస్ మాష్ గారు, చంద్ర మాష్ గారికి, పెద్దలు క్షమించాలి రవీంద్ర మాష్ గారికి, వీళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివా. 6th నుంచి 10th వరకు నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. నాతో స్టూడెంట్స్తో పంచుకున్న అనుభవాలు, గురువు గారితో పంచుకున్న అనుభవాలు చాలా ఉన్నాయి. వాటిని ఒక 10 నిమిషాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు సమయం ఇస్తారా? ఓకే. మొదటిగా 6th క్లాసు సంతరావు ఊరు నుంచి. అప్పుడు మాకు చదువుకున్న రోజుల్లో గోతం సంచులు ఉండేవి, బ్యాగులుగా సంచులు ఉండేవి. యూనిఫామ్ వచ్చేలాకి గ్రీన్ కలర్ డ్రాయరు, వైట్ షర్ట్ ఉండేది అన్నమాట. వేసుకొని నడుచుకుంటా వస్తూ ఉండేవాళ్ళు. ఆ క్రమంలో 6th క్లాస్లో నాకు జరిగిన ఇన్సిడెంట్స్, కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే చెప్పాలని ఆశపడుతున్నాను. అది మొదటిగా నాగమల్లేశ్వర మాష్ గారు, పెద్దలు కీర్తిశేషులు మాష్ గారు వెనక వరుసలో కూర్చుంటే, అరే పేర్లు చెప్పండి రా అనేవాడు. ఏ ఊరు నుంచి వచ్చారు, మీ పేర్లు చెప్పండి అనేవాడు. సార్ నా పేరు ప్రవీణ్ అండి, వసంతరావు. ఓకే. నెక్స్ట్ నువ్వు చెప్పరా అంటే, నా పక్కన పెరిగిన తాతయ్య అని ఉండేవాడు. నా పేరు తాతయ్య సార్ అనేవాడు. నెక్స్ట్ నువ్వు చెప్పరా అంటే, వాడు పక్కన ముసలి అని ఉండేవాడు. ముసలయ్య, తాతయ్య, ప్రవీణ్. బాగుందిరా, కూర్చోండి అని మాస్ గారు ఏం చెప్పామంటే, ఒక సబ్జెక్ట్ని చెప్తున్నప్పుడు దాన్ని రాసుకుంటారండి, ముందు చూసి రాసుకుంటాండి అనేవాడు. సరే మాస్ గారికి కోపం వస్తే దబ్బాడు, పెన్నులు విరగదీస్తాడన్నమాట. పంచి కట్టుకొని వచ్చి ఇంకు పెన్ ఉండేది. అరే జంగం నీకు ఎన్నిసార్లు ఇంక అంత సత్తు మీద పంచి మీద పడేది. నవ్వుకునేవాళ్ళు. అదొక ఇన్సిడెంట్. తర్వాత 7th క్లాస్లో కీర్తిశేషులు ఆనంద రమేష్ గారు. మేమంతా ఆనంద రమేష్ గారు మాకు సైన్స్కి వచ్చేవాళ్ళు. ఇక్కడ బొద్దులూరు జానకి ఉంది, అమ్మాయి బాగా గుర్తు నాకు. ఏం చెప్పామంటే, రే అది జంగ రే వెనక బెంచ్లో ఉన్నవాళ్ళు మొత్తం నిండా అనేవాళ్ళు. ఒక్కవాళ్ళు నేను ఇచ్చిన పోయంని ఇక్కడ అప్పచెప్పాలి మీరు అనేవాళ్ళు. సరే నన్ను 2వ బెంచ్లో కూర్చోమనేవాడు. నేను లాస్ట్ బెంచ్లో కూర్చోండి, ఈ గోళని పడేది, నేను కొడతా ఉంటాడని. ఈరోజు తలక పోసుకుని వచ్చా అంటాడు. స్టార్టింగ్ నాకు ఇంత స్టిక్ ఉండేది, డ్రమ్ కర్ర, అతన్ని కిందకి వేసి కొట్టేవాడు. తల పోసుకున్నా అంటే అందరికి ఉందరా అని ప్రిపేర్ అయ్యి ఉన్నాను. వచ్చి ఫస్ట్ నువ్వే రానేవాడు. అంటే నాకు ముందు అమ్మాయి జాన్కి చెప్పేది, లెసన్ అప్పచెప్పేది. నేనేం చెప్పేవాడిని, ఫస్ట్ లెసన్లో 2 లైన్లే చెప్పేవాడిని, లాస్ట్ అంటారు అనేవాడిని. ఏమంటారా అంటారు సార్ అనేవాడు. మళ్ళీ చెప్పనేవాడు, సార్ మీరు ఎట్లా ఉండమని సార్, నేను అసలే మర్చిపోతాను, మళ్ళీ మీరు లెసన్ చెప్పమంటున్నారు, ప్లీజ్ సార్ అని చెప్పి బతిని ఆడుకునేవాడిని. కాదు నువ్వు మళ్ళీ చెప్పాలనేవాడు అని నన్ను గోడ కూర్చోబెట్టాడు 7th క్లాస్లో, లాస్ట్ నుంచి. ఏదైనా క్లాస్ అయిపోయిందాక. ఇంకా అక్కడ నుంచి 8th క్లాస్లో పన్నీరు బ్యారేజ్ శర్మాష్ గారితో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలి. ఇక్కడ నా మిత్రుడు ఉన్నాడు రాఘవ, నూనె రాఘవ. రే బాగా చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడ మనం విద్యార్థులు, ఒకప్పుడు విద్యార్థులవి, కానీ ఈ రోజులో వివిధ రంగాల్లో వ్యాపారాలు చేసుకుంటూ, మరి బిజినెస్లు చేసుకుంటూ, చదువుకుంటూ ఫారిన్ కంట్రీస్లో. నేనైతే తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నా ప్రజెంట్ 10 సంవత్సరాల నుంచి. ఇక్కడ మనం మాత్రం చిన్నపిల్లలే కాకపోతే ఇన్సిడెంట్ చెప్పుకోవాలి. మనం మా క్లాసులో మేమందరం జూనియర్ లాగా ఉండేవాడు, సబ్ జూనియర్ లాగా. వీడు బ్రహ్మయ్య రాఘవ మాత్రం సీనియర్ లాగా ఉండేవాడు లైట్గా. ఎలా రాఘవ కాంపోజిషన్ రాసుకొచ్చామంటారా అనేవాడు. వీడు చెప్పకుండా చాయ్ టీ అనుకుంటూ ఉండేవాడు. రే వాడు ఇప్పుడు ఎక్కారిస్తే ఇప్పుడు, అరే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి అమ్ముకోరా చవట, నేను చెప్పేది ఎందుకు చదివేదిరా, రే నూరారా అనేవాడు. సరే నన్ను నా దగ్గరకు వచ్చాడు, నన్ను అడుగుతున్నాడు కాంపోజిషన్. ఆ లెటర్స్ రాసి ఇస్తే, ఇది నువ్వు రాసావా అన్నాడు. నేనే రాశాను సార్ అన్న. అరే నీకు ప్రోగ్రెస్ ఇచ్చాను కదా, ఏమైంది అన్నాడు. సార్ మా నాన్న సంతకం పెడతలేదండి, మీ నాన్న సంతకం పెట్టి తీసుకొని మీ నాన్న నెంబర్ పెట్టుకుని రా అన్నాడు.
మా నాన్నని మా నాన్న బైరేశ్వర మాస్టర్ మా నాన్న క్లాస్మేట్స్ అని తెలియదు నాకు. సరే నేనేం చేశాను, అసలు మా నాన్న ఎందుకని చెప్పి మా నాన్న సంతకం నేనే పెట్టుకొని ప్రోగ్రెస్ తీసుకెళ్ళి సార్ ఇది మా నాన్న ఇచ్చాడు అన్న అంటే, అవునా అయితే మీ నాన్న తీసుకొని రారా అన్నాడు. అని ఇదేం సార్ సంతకం పెట్టాడు కదా ప్రోగ్రెస్లో. అప్పుడు ఆ క్లాస్కి ఇన్ఛార్జి బైరేశ్వర మాస్టారు కన్నాడని, సరే నాన్న నేను రమ్మన్నాడు సారు, మరి రా అని చెప్పి మా నాన్న నెంబర్ పెట్టుకుని వచ్చి, మా నాన్న రేపు డాక్టరు వస్తే మా నాన్న ఏంది ఇట్లా పిలిచాడని వచ్చిందో వచ్చేసాడు. ఎరా చలపతి వీడు నీ కొడుక అన్నాడు. అవునరా నా కొడుకేని అన్నాడు. ఒరే నువ్వు ఒక ఆకు చదివి ఉంటే ఇది 2 ఆకులు చదివాడు రా. ఎందుకు ఏం చేశాడంటే, నువ్వు ఆ రోజు మా అమ్మ ముద్దపప్పు నేసి పెడితే నువ్వు చేపల కూర తీసుకొచ్చి నేను అన్నం అనుకుని దాన్ని లేచేవాడు. వీడు అంతకన్నా తుంటురాడు వీడు, కనుక వీడిని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు. సరే అని చెప్పినప్పుడు మా నాన్న పిల్లల ముందు ఎందుకురా అంటే నేను అనుకున్నప్పుడు మా నాన్న నాకంటే ఎక్స్పర్ట్ అనమాట ఆ రోజుల్లో అనుకొని నవ్వుకునేవాడు నేను. సరే అదైపోయింది. అక్కడి నుంచి నా మిత్రుడు నాకు బాగా క్లోజ్ అనమాట, కోడే రంగ. వాడి గురించి కొన్ని విషయాలు చెప్పాలి. వాడు రావూరు నుంచి గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వస్తాడు. ఆ రోజుల్లో 1990 వరకు కూడా కానిస్టేబుల్ నిక్కర్లు వేసుకునేవాడు, పోలీసులు కాకి నిక్కర్లు. ఏందిరా రంగా ఏంటి లూజు గుర్చుకున్నావు నిక్కరు ఏంటంటే, అరే నువ్వెందుకురా నువ్వు కూడా లూజు గుర్చుకోరా ఎందుకు ఎన్ని అనేవాడు. ఆడెంత తెలియగలవాడంటే, సరేరా ఎందుకు అంటే నీకు ముందు అర్థం ఎదురు అనేవాడు. సరే ఈరోజు ఎంత తీసుకొచ్చావురా అనేవాడు నన్ను. అరే నేను ఒక 10 రూపాయలు ఇచ్చాను రా. సరే నువ్వు ఏమంటరా అనేవాడు. సరే ఇంటర్వ్యూలో ఇక్కడ కోటమ్మ నాకు ఉండేదిరా, అది కుట్టు పెట్టుకునేది. సరే ఆమె దగ్గరికి వెళ్ళి అరే నువ్వు అడుగుతూ ఉండు నా పని నేను చేస్తాననేవాడు. ఏదో నాకేం అర్థమయ్యేది కాదు. వాడు రోజు ఆమె పొట్లాలు తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటే ఆ పొట్లాలన్నీ తీసేస్తూ ఉండేవాడు. తీసి ఇప్పుడు నిక్కర్లు రోజు గుడుచుకున్నాడు కదా, ఆ నిక్కర్లు వేసుకునేవాడు. ఎందుకురా అనేవాడు వాడు. అరే బాగా ఏమనుకొని సరేరా ఇప్పుడు మరి నా పరిస్థితి అన్న. అరే నువ్వు లూజ్ నిక్కర్లు గుడుచుకోవాలనేవాడు. అరే నేను గుడుచుకోను రా, నాకు ఇవే సరిపోతాయి అనుకునేవాడిని. అరే ఇక ఇంగ్లాండ్ మాస్టర్ ట్యూషన్కి వెళ్ళేవాడిని. అక్కడ కూడా నేను పక్కనే కూర్చునేవాడిని. ఈ మధ్యలో ఇక్కడ మా మిత్రుడు రాజా మళ్ళీ ఉన్నారు, 11 అంటే రా ఈరోజు 1 2 అనేవాడు. అంటే ఏంటి 1 ప్యాకెట్ 2 ప్యాకెట్లని అయినా ఈరోజు 1 అనుకుంటేవాడిని, నవ్వుకుంటూ ఉండేవాడిని. చాలా ఫన్నీ ఇన్సిడెంట్. తర్వాత 9th అయిపోయింది, 10th క్లాస్కి వచ్చాను. 10th క్లాస్లో నేను ఇప్పటివరకు ఎవరు చేత కొట్టించుకోలేదు. 10th క్లాస్లో లింగేశ్వర మాస్టర్ గారే కొట్టించాను. దాంట్లో పోయం ఉండేది, వేర్ ద మైండ్ ఈజ్ రిటైర్. వచ్చేవాడు క్లాస్లోకి. వచ్చేటప్పుడు అందరూ మేము బుక్స్ పట్టుకొని లేసేవాడు పైకి. అందరూ గుడ్ ఈవినింగ్ సార్ అన్నప్పుడు గన్నా మురళి వాడు మిత్రుడు చనిపోయి ఉన్నాడు. వాడు నిద్రపోతుంటాడు, అన్నం నేను రాగానే పండుకోవడం అలవాటు వాడికి. నన్ను చిట్టుబాబు వాడు చనిపోయి ఉన్నాడు. చిట్టి ముట్టికాయసి కొట్టేవాడు మురళికి. వాడు ఏనా కొడుకురా నన్ను కొట్టింది అనేవాడు క్లాస్లో. మేమంతా సరే అంటే మాస్టర్ గారు అంటాడు, ఎరా నేను క్లాసుకు రావడానికి ఇష్టం లేదారా అంటే, నేను ఇన్ని కాలే సార్ నన్ను కొట్టినాడు అంటాడు. కొట్టిందేమో చిట్టి మమ్మల్ని తిడతా ఉండేవాడు అనమాట. ఇట్లా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయి. నేను ప్రస్తుతానికి బాపట్లలో నివసిస్తున్నాను గత 15 సంవత్సరాల నుంచి. నా భార్య పేరు దేవతోటి సుకన్య. తను బాపట్ల ఏరియా హాస్పిటల్లో రేడియోగ్రాఫర్గా పనిచేస్తుంది. నాకు 3 పిల్లలు. మొదటి కొడుకు వాడు గుంటూరు మెడికల్ కాలేజీలో ఇమేజింగ్ టెక్నాలజీ చదువుతున్నాడు. వాడు పుట్టిన 10 ఇయర్స్కి 2 పాపలు ట్విన్స్ పుట్టారు. వాళ్ళ పేరు అన్విక సాన్విక. మాస్టర్ ఈ సందర్భంగా రామ మాస్టర్ గారిని ఎప్పుడు కనీసం నెలలో ఒకసారి గుర్తు చేసుకుంటారు రామ మాస్టర్ గారిని. ఎందుకంటే మాస్టర్ మా వైఫ్కి తను మంచి క్లవరు, బాగా చదువుతుంది. మీరు సుక్కు అని పేరు పెట్టారంట. సుక్కు అని అయితే సుక్కు వెనకరారా అని ముందు కూర్చోమ్మంటారంట. అయితే హాస్పిటల్లో కూడా అమ్మాయిని సుక్కు అని పిలుస్తారు. ఇంట్లో లక్క చెల్లి కూడా సుక్క అని, ఏంటమ్మా సుక్కు ఏంటమ్మా నీ పేరు సుక్కనే కదంటే మా గురువుగారు పెట్టాడు. ప్రతి సందర్భం తెలుసుకుంటూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ఫస్ట్ మీ అందరికీ తెలిసింది, నా పేరు ప్రసన్న సోమిశెట్టి. నాది సంతరావూరు. నేను ఈ స్కూల్లో
8వ తరగతి స్టార్ట్ చేశాను. 8, 9, 10 ఈ స్కూల్ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ చదివాను. ఆ తర్వాత ఇంజనీరింగ్ చేశాను. సో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఒక ఐటీ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉంటున్నాను. సో నాకు 2 పిల్లలు. మా బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, మా పాప 9th క్లాస్. ఓకే, సో ముందుగా చెప్పేది ఏంటంటే ఈ గెట్ టుగెదర్ మనకి బేసిక్గా 2 ఇంపార్టెంట్ థింగ్స్. సో ఒకటి ఏంటంటే చిన్నప్పుడు మనం చదువుకున్న మనకి చదువు చెప్పిన మన గురువులని అందరినీ కలుసుకోవటం మరియు వాళ్ళని సన్మానించుకోవటం అనేది గొప్ప అవకాశం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎప్పుడో 33 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న మనం మరలా ఎలా కలుసుకుంటున్నామంటే అది ఇంకొక గొప్ప అవకాశం. సో ఈ 2 అవకాశాలకి కారణం ఏంటంటే ఓన్లీ మన గెట్ టుగెదర్. ఓకే, సో మరొకసారి ఈ గెట్ టుగెదర్ ఈవెంట్కి హాజరైన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మెయిన్ కాంటెంట్లోకి వెళ్దాం. సో మొదటగా మనం మన గురువుల గురించి మాట్లాడాలంటే ఇందాక మా ఫ్రెండ్ ప్రతిభారాణి గారు చెప్పినట్టు ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే ఆ ఎగరడానికి ఆధారమైన దారం మన గురువు. మనం ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా దానికి మూల కారణం మన గురువులు. ఓకే, సో అలాంటి గురువులని ఒకసారి మళ్ళా మనం మనస్ఫూర్తిగా సత్కరించుకుందాం. అలాగే నా చిన్నప్పటి జ్ఞాపకాల్లో ఒక 2 minutes టైం ఎక్కువ తీసుకోను. ఓకే, సో మొదటగా నేను మాట్లాడితే మన రమణ మాస్టర్ గారు మనకి కరెంట్లీ నేను ఉన్న ఇండస్ట్రీలో ఈవెన్ ఒక తెలుగు మీడియంతో మొదలయ్యి ఒక ఐటీ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యి 18 years వరకు సర్వైవ్ అవుతున్నామంటే దానికి కారణం ఇక్కడ నేను నేర్చుకున్న బేసిక్ స్కిల్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఓకే, ఆ ఇంగ్లీష్ అనేది బేసిక్ ఫౌండేషన్ అనేది ఉంది కాబట్టి ఈవెన్ తెలుగు మీడియం నుంచి వెళ్ళినా కానీ వివిధ దేశాల్లో ఉన్న క్లయింట్స్తో మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా షో రన్ చేస్తున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద బేసిక్ స్కిల్స్. ఓకే, మీకు గుర్తుండే ఉంటుంది మెయిన్గా 3 కాన్సెప్ట్స్ ఉంటాయి: పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఏమి జరిగింది, ఎలా జరుగుతుంది, ఎలా జరుగుద్ది, ఈ ముఖ్యని ఎలా చెప్పాలో నేర్చుకుంది ఫస్ట్ ఇక్కడే. ఓకే, సో మనస్ఫూర్తిగా మా రమణ మాస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనకి తల్లి అంటే ఇష్టం, తండ్రి అంటే భయం. కానీ ఆ 2 లక్షణాలు నేను ఈ మాస్టర్లో చూసా. కారణం ఏంటంటే నేను కనపడినప్పుడు ఆప్యాయంగా చిట్టెలుగా ఎలా ఉన్నావురా అంటారు. చిట్టెలుగా ఎందుకంటారంటే నేను చిన్నప్పుడు చాలా చిన్నగా ఉండేవాడిని. మన గ్రౌండ్లో వరుసగా నుంచోబెడితే నేను ఫస్ట్ నుంచి 2వ వాడిని, అంటే అంత చిన్నగా ఉండేవాడిని నేను. నా ముందు మన ఫ్రెండ్ ఇంకో ఉండేవాళ్ళు, ఆల్రెడీ వచ్చాడు బట్ నేను చెప్పను ఇప్పుడు. ఓకే, సో ఆ ఆప్యాయత అలా పిలుస్తూ ఉండేవారు. ఇంకో ఇన్సిడెంట్ ఉంది. నేను ఇక్కడ చదివిన 3 yearsలో నేను దెబ్బతింది ఒకే ఒక మాస్టర్ చేత, అది కూడా ఒకేసారి. అదే ఫస్ట్, అదే లాస్ట్. ఆ మాస్టర్ గారు మన రమణ మాస్టర్ గారు. నాకు కనబడింది ఏంటంటే అది దండన కాదు, ఆ దండన వెనక ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఏంటంటే ఈడు జీవితంలో చదువుకోవాలి, సక్సెస్ అవ్వాలి అనే ఆశయం ఆ మాస్టర్లో ఉంది. అందుకే మమ్మల్ని దండించారు. సో అది అప్పుడు చేదు జ్ఞాపకమే, కానీ ఇప్పుడు నాకు అది తీపి జ్ఞాపకం. ఓకే, సో నేను ఈరోజు ఈ లెవెల్లో ఉన్నానంటే దానికి పర్ఫెక్ట్గా ఒకరిలో రమణ మాస్టర్ గారు ఉన్నారు. ఓకే, సో దానికి మీకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను మాస్టర్ గారు. తర్వాత నేను చెప్పాల్సింది మన మ్యాథ్స్ మాస్టర్ సుబ్బయ్య మాస్టర్ గారు. ఇప్పుడు జనరల్గా అందరూ అంటూ ఉంటారు నేను చిన్నప్పుడు లెక్కల్లో కుస్తీ పట్టేవాడిని అని. అలా అంటే నేను వింటే నాకు గర్వంగా ఉండేది. రీజన్ ఏంటంటే నేను ఎప్పుడు కుస్తీ పట్ల, నాకు అవకాశం రాలా. అంటే అంత ఈజీగా, అంత పద్ధతిగా, అంత నిదానంగా, అంత పర్ఫెక్ట్గా బోధించారు మన మాస్టర్ గారు. సో అందుకే నాకు లెక్కలు అనేది ఇష్టపడి చేశా, కష్టపడి చేయలా. దానికి కారణం మన మ్యాథ్స్ సుబ్బయ్య మాస్టర్ గారు. ఓకే, మీకు ఇంకోటి చెప్పాలంటే చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం. అప్పుడు ఏంటి మనకి
చక్రవడ్డీ, బారవడ్డీ ఇలా వస్తూ ఉండేవి. అంటే అప్పుడు మనకేం తెలుసు, సూత్రం ఉండేది, దాంట్లో నంబర్లు ఇచ్చేవాళ్ళు, ఆ నంబర్ల సూత్రంలో పెడితే ఆన్సర్ వచ్చేది. మనకు అదే అప్పుడు తెలుసు. కానీ ఇప్పుడు తెలుస్తుంది దాని విలువ ఏంటో. ఇంటికి హోమ్ లోన్ తీసుకుంటే ఎన్ని ఈఎంఐలైనా కట్టు, అక్కడ తగ్గేది ఓన్లీ వడ్డీనే, అసలు తగ్గటల్లా. కారణం దానికి వెనక ఉన్న కారణం బారు వడ్డీ. అది అప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు నేను అనుభవిస్తున్నా. దాని ఇంపార్టెంట్ తెలిసింది ఇప్పుడు నాకు. ఓకే, సో ఇలాగా కొన్ని కాన్సెప్ట్స్ చాలా బాగా నేర్చుకున్నా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్వయంగా నేను మా పిల్లలకి ప్రతిరోజు మ్యాథ్స్ చెప్తూ ఉంటా. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. ఫ్యూచర్లో ఐఐటి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మ్యాథ్స్ కోచింగ్ స్టార్ట్ చేయాలని నా కోరిక. ఓకే, సో దానికి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ డూ దట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది మన లెక్కల మాస్టర్ గారు ఇచ్చిన బేసిక్ నాలెడ్జ్. ఓకే, సో మరలా మాస్టర్ గారు మీకు నా మనస్ఫూర్తిగా నమస్కారములు. ఓకే, పోతే మన ఎన్ఎస్ మాస్టర్ కృష్ణమూర్తి గారు మాస్టర్ గురించి మాట్లాడాలంటే నాకు ఆ పీరియడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఎందుకంటే మాస్టర్ గారు క్లాస్కి వచ్చినప్పుడు ఇక్కడ మెయిన్గా 2 పాయింట్స్ చెప్పాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మాస్టర్ గారు క్లాస్కి వచ్చినప్పుడు అందరినీ లేపి ఒక పేరా చదవమంటూ ఉండేవాళ్ళు. బేసిక్గా చదవడం చాలా ఇష్టం నాకు. అందుకేంటి ఆ క్లాస్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నన్ను లేపుతారా, ఎప్పుడు చదువుతానా అని చూసేవాడిని. ఓకే, ఇంకో పాయింట్ ఏంటంటే మన మాస్టర్ గారు అప్పుడు మనకి ఎన్ఎస్లో మన చేత డ్రా చేయించిన బొమ్మలు కానీ, చెప్పిన విధానం కానీ, లేకపోతే జీర్ణ వ్యవస్థ కానీ, అప్పుడు మనం వేసిన బొమ్మలన్నీ కూడాను నాకు చాలా ఇంట్రెస్ట్. బట్ ఆ సబ్జెక్ట్లో కవర్ అయిన చాలా కాన్సెప్ట్స్ మనం ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా వాటిని అనుసరిస్తూనే ఉన్నాం. నువ్వు కాన్సెప్ట్ చెప్పాలి. సో మన సార్ గారు చెప్పినప్పుడు మనకు లెసన్ ఉండేది అందులో ఏంటి, ఆహారము సమతుల్యత అని. మనకు అప్పుడు తెలియదు, ప్రోటీన్లు అనేవాళ్ళు, విటమిన్లు అనేవాళ్ళు మనకు అప్పుడు తెలియదు. ఓకే, బట్ అవి అన్ని ఎంత ఇంపార్టెన్స్ ఇప్పుడు తెలుస్తుంది. ఓకే, సో మనం ఇఫ్ యూ వాంటెడ్ టు బి ఫిట్ యూ షుడ్ బి నో ఎవ్రీథింగ్. సో ప్రోటీన్లు అనగా ఏదైనా సరే మనకి అన్ని కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది మనకి వచ్చింది అక్కడే. ఓకే, సో పోతే మన ఢిల్లీ మాస్టర్, సో రామారావు మాస్టర్ గారు ఆ రోజు ఆటలు ఆడించేటప్పుడు ఫస్ట్ ఖోఖో ఆడేవాడిని. నా ఖోఖో అంటే చాలా ఇష్టం. దానికి కారణం ఏంటంటే ఆ ఉన్న 9 మెంబర్స్లో ఫస్ట్ 3 మెంబర్స్ బ్యాచ్లో నేను ఉండేవాడిని. ఓకే, సో దానివల్ల ఏంటంటే ఆ ఆట మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. ప్లస్ దానికి తోడు ఆ 3 సంవత్సరాలు రావూరు నుంచి మనము బ్యాగ్ తగిలించుకుంటూ గురువైనా కానీ బాధపడకుండా అవసరమైతే భుజాలు మార్చుకుంటూ మన ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ దాకా నడిచి వచ్చేవాళ్ళం 3 ఇయర్స్. ఆ 3 ఇయర్స్ అప్పుడు ఆ నడిచిన నడక ఇప్పుడు ఫిట్గా ఉండటానికి ఒక మెయిన్ రీజన్. ఓకే, సో దానివల్ల ఏంటంటే స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమైంది ఇప్పుడు. ఓకే, సో ఇది 2 ముక్కల్లో నేను చెప్పాలనుకుంది. ఓకే, పోతే మిగతా మన ఉన్న మాస్టర్లందరికీ నాకు వినే అదృష్టం రాలేదు. ఓకే, బట్ నేను చాలా విన్నాను. ఓకే, రఘు మాస్టర్ గారు, చంద్ర మాస్టర్ గారు, తర్వాత మన అందరు మాస్టర్ల వారు వినే అవకాశం నాకు రాలేదు. దాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే, సో పోతే ఇప్పుడు గురువుల గురించి అయిపోయింది. మన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వద్దాం ఇప్పుడు. ఓకే, రెండోది మన చిన్ననాటి జ్ఞాపకాలని మళ్ళీ ఒకసారి మనము మెమరీ వేసుకొని ఈ రోజంతా చిన్నపిల్లలా మారిపోవటానికి. ఓకే, అయితే మెమరీలోకి వచ్చినప్పుడు నాకు కొన్ని తీపి జ్ఞాపకాలు ఉన్నాయి, కొన్ని చేదైన తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. చేదైన తీపి ఎందుకన్నానంటే అప్పుడు నాకు అది చేదే, కానీ ఇప్పుడు నాకు తీపి. ఓకే, సో అలాగా కొన్ని తీపి జ్ఞాపకాలు ఉన్నాయి, కొన్ని చేదైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఓకే, సో మొదటగా మనం మన తీపి జ్ఞాపకాల గురించి మాట్లాడినప్పుడు మేము స్కూల్కి వచ్చేటప్పుడు ఒక 3 కలిసి వచ్చేవాళ్ళం. బ్యాగులు తగిలించుకొని నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఆ వచ్చినప్పుడు అది బాధ అనిపించాల. దానికి కారణం ఏంటంటే స్నేహితులందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఓకే, పోతే లంచ్ చేసేటప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంది, నా ఫ్రెండు దెరువుల రాజా ఎప్పుడు లంచ్లో ఉసిరికాయ పచ్చడి తెచ్చుకునేవాడు. నాకు ఉసిరికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు వెళ్ళి పక్కన కూర్చొని ఆ ఉసిరికాయ ఒకటి తీసుకొని ఆ ముక్క దించుకొని తినేవాడిని నేను. ఓకే,
సో అలాగా లంచ్లో ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో గేమ్స్లో కూడాను అన్నిట్లో కలిసి ఆడుకునే వాళ్ళం. ఓకే, సో పోతే టీ పైన చేదు జ్ఞాపకం గురించి మాట్లాడాలంటే మనం ఆటలాడుకుంటున్నప్పుడు అప్పుడు పిచ్చి బంతిని ఆడేవాళ్ళం. అంటే ఒక బంతి ఉంటుంది, స్టేజ్ కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. అది ఒక ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అందులో మన ఫ్రెండ్ నీళ్ళ విజయ్ కుమార్, అతను మంచి చాలా ఫాస్ట్గా వచ్చింది బంతి ఎత్తే. అంటే బేసిక్గా లెఫ్ట్ హ్యాండ్ మోర్ పవర్ ఉంటుంది. సో తను బంతితో ఇసిరేసి కొట్టినప్పుడు అది నా నడుము మీద తగిలింది. దాదాపు 1 అవర్ నేను ఏడుస్తూనే ఉన్నా అప్పుడు. అది అప్పుడు చేదు, బట్ కానీ ఇప్పుడు తలుచుకుంటే అది ఒక తీపి జ్ఞాపకమే. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో బట్ టైం కొంచెం చూసుకొని మళ్ళీ మాట్లాడుకుందాం. సో మళ్ళీ దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ అందరికీ. ఇక్కడ చేసుకుంటున్నాను. మన ఫ్రెండ్స్ ఆల్రెడీ కవర్ చేసేసారు, చాలా విషయాలు మనకు గుర్తు చేశారు. సో నాకు బాగా గుర్తున్నది. నా పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ప్రతిభారాణి. నేను మా వారు ఆదినారాయణ, నాకు బాబు పాప. మేము చికాగోలో ఉంటున్నాము. నేను సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ రమణ మాస్టర్ గారి మెమరీస్. నేను ఎప్పుడు ఎక్కువ దెబ్బతినలేదు, కానీ బొగ్గ బాగానే గట్టిగా లాగేవాళ్ళు. లాగి కళ్ళల్లో కల్లా చూసేవాళ్ళు. ఎంత అంటే ఆ కోపం తెలిసిపోయేది తప్పు చేశాను అని. ఇంగ్లీష్లో ఎప్పుడు తక్కువే వచ్చాయి మార్క్స్, ఎప్పుడు కరెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి వస్తుంది. నాకు ఎంత గుర్తొస్తారో. అందుకని ఎప్పుడు భయపడకూడదు దేనికి. అప్పుడు చాలా అనిపిస్తుంది, ఎప్పుడు ఒక విషయంలో భయపడితే అది నీకు తొరుముకుంటూ వస్తూనే ఉంటుంది వీళ్ళు. అందుకని బెటర్ యూ ఫేస్ ఇట్. సో రమణ మాస్టర్ గారు నా నేమ్ ఒకసారి కరెక్ట్ చేశారు. నీ పేరు అడిగారు, ఎలా రాసావు అంటే PRATHIBHA అంటే టీ కింద ఒత్తులేదు కదా, హెచ్ఐ ఎందుకు పెట్టావు అని అడిగారు. అప్పటికి నా దగ్గరికి ఏమీ ఆన్సర్ లేదు, కానీ అప్పటికే అది రిజిస్ట్రేషన్లోకి నా సైన్ వెళ్ళిపోయింది. ఇప్పటికీ అలానే రాస్తున్నాను, కానీ మిమ్మల్ని చాలాసార్లు గుర్తు చేసుకుంటున్నాను. అలాగే ఇంకొకటి, క్లాసెస్ కంబైన్ చేశారు ఒకసారి. చేసినప్పుడు నా ఫ్రెండ్, నా క్లాస్ అది, సారు లెసన్ చెప్తున్నారు, నోట్స్ రాసుకోవాలి. కానీ వేరే నా పక్కన ఫ్రెండ్ పాప ఆఫర్ చేసింది, నేను రాసిస్తాను నీకు నోట్స్ అని. అనగానే నా రాసేమన్నాను. సార్ గమనించారు. అంటే అంత బాగా ఇప్పుడు అందరూ షేర్ చేసుకున్న వాటిలో కూడా అలానే చెప్పున్నారు. సార్ అంత నోటీస్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అని అడిగారు. నువ్వెందుకు రాయట్లేదు అని అడిగారు. అడిగితే మా ఫ్రెండ్ అంటే నేనేం అడగలేదు సార్, తనే ఆఫర్ చేసింది అన్నాను. అంటే వాళ్ళు ఆఫర్ చేస్తే తను గ్రేట్, నువ్వు ఆమె చేత రాయించుకోవడం ఇట్స్ నాట్ గ్రేట్, నీ పని నువ్వే చేసుకో అని చెప్పారు. అలా మనకి వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనేది కూడా నేర్పించారు. అలాగే సుబ్బయ్య మాస్టర్ గారు, మాస్టర్ గారితో నేను ఎప్పుడు దెబ్బలు తినలేదు. చాలా బాగా చెప్పేవాళ్ళు, చాలా బాగా నచ్చేది నాకు క్లాస్, మ్యాథ్స్ క్లాస్. కానీ మాస్టర్ గారు ఫ్రెండ్స్ని కొడుతున్నప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చూసేదాన్ని. ఆ కొట్టడం, వాచ్ సరి చేసుకోవడం అందరికీ బాగా మెమరబుల్. అందరు చెప్పున్నారు. నేను మా సిస్టర్స్ ఇక్కడే చదువుకున్నారు, వాళ్ళతో ఎక్కువగా మేము ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాము. అలాగే NS మాస్టర్ గారు, అసలు నాకు మాస్టర్ గారు క్లాస్ గుర్తురాగానే చాలా క్వైట్ అండ్ కామ్, ఎంత పీస్ఫుల్గా ఉండేదంటే ఎవ్వరు అల్లరి చేసేవాళ్ళు కాదు. ఆ క్లాస్ మాత్రం నోట్స్ చాలా బాగా చెప్పేవాళ్ళు. నా నోట్స్ కూడా చాలా నీట్గా రాస్తున్నాయి, అంటే నిదానంగా చెప్పేవారు. సో చాలా బాగుండేది. అలాగే డ్రిల్ మాస్టర్ గారు, నేను గేమ్స్ పెద్ద బాగా ఆడేదాన్ని కాదు, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా గేమ్ పీరియడ్ అనగానే చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూసేవాళ్ళం. ఒకటి డ్రిల్ మాస్టర్ గారితో ఒక మెమరీ ఏంటంటే, వర్షం పడినప్పుడు రావురు వాళ్ళందరం బ్యాగ్స్ అన్ని డ్రిల్ రూమ్లో పెట్టుకునే వాళ్ళము. సార్ గారు పాపం మనకి హెల్ప్ చేసేవాళ్ళు, ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఎలా పెట్టుకోవాలి అనేది. అది బాగా గుర్తొస్తుంటుంది. ఇలా సబ్జెక్ట్ పరంగా, వ్యక్తిత్వం పరంగా మనకి చాలా నేర్పించారు మన సార్స్. అవి మేము ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటాము. ఎవ్రీ టైం లైఫ్లో ముందుకెళ్తున్నప్పుడు గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. మిమ్మల్ని మా గురువులుగా పొందినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము. వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ మన చైల్డ్హుడ్ మెమరీస్కి వచ్చేటప్పటికి
ఫస్ట్ గెట్ టుగెదర్ అనగానే చాలా ఎక్సైట్ అయ్యాను నేను. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అంటే అసలు మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకుంటాను, ఇలాంటి ఒక రోజు వస్తుంది అని డ్రీమ్లో కూడా ఎప్పుడు అనుకోలేదు. ఆల్రెడీ వినున్నాను వేరే క్లాస్ బ్యాచెస్ చేసుకుంటారు అని, మనది అవుతుందో లేదో అనుకున్నాను. కానీ ఫస్ట్ కుదురుతుందా లేదా అని అనుకున్నాను. కానీ గ్రూప్ ఫామ్ చేశారు గర్ల్స్కి, ఇక వాయిస్ కాల్స్ స్టార్ట్ అయినాయి. ఇక నేను ఉండలేకపోయాను. ఇంకా అంతే, ఇంకా వెంటనే ఇంకా నో మోర్ థాట్, అంటే వెళ్ళాలా వద్దా, కుదురుతుందా లేదా అనేది ఇంకా అసలు ఇంకా లేదన్నమాట థాట్. వెంటనే బుక్ చేసుకున్నాను. వెరీ వెరీ హ్యాపీ. ఈరోజు అంటే నా లైఫ్లో ఫస్ట్ టైము వితౌట్ థింకింగ్, ఎక్కువ ఆలోచించకుండా, ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఫస్ట్ టైం డెసిషన్ తీసుకున్నాను. మిమ్మల్ని అందరినీ కలవాలని చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా చిన్న చిన్న జ్ఞాపకాలంటే కొన్ని గుర్తు చేస్తాను. జానకి లంచ్ బాక్స్ ప్రసన్న షేర్ చేసుకున్నట్లుగా జానకి లంచ్ బాక్స్ బాగా గుర్తు నాకు. కాసరకాయ అనేవో చిన్న చిన్నవి ఏవో చిన్న కాసరకాయ ఉండేది, చాలా అంటే తినేదాని దగ్గర టేస్ట్ చూసేదాన్ని, చాలా అదొకటి గుర్తు. అలాగే సుభాష్ని రావూర్ బ్యాచ్ మేము అందరం నడుచుకుంటూ, అది ఎంత మెమరబుల్ అంటే ఎన్నిసార్లు చెప్తానో మా కిడ్స్కి కానీ వాళ్ళకి, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళము వెళ్ళడం రావడం. వెళ్ళేటప్పుడు సుభాష్ని ఒక కథ చెప్తూ ఉండేది, ఎన్ని కథలు చెప్పిందో కరెక్ట్గా మేము డిస్పర్స్ పాయింట్ వచ్చేటప్పటికి కథ కంచికి మనం ఇంటికి అనేది. అలా చాలా మెమరీస్, వెరీ హ్యాపీ. అలాగే మీ అందరితోటి మళ్ళీ కలుస్తున్నందుకు వెరీ వెరీ హ్యాపీ. ప్రతి సెక్షన్కి ప్రతి అవర్కి మారిపోతూ ఉండేవాళ్ళు, ఎక్కడ గ్యాప్ వదిలేవాళ్ళు కాదు వీళ్ళు. సో నాకేంటంటే హాయిగా ఉండేది. ఎప్పుడో ఛందస్సు, ఎప్పుడో వ్యాకరణం, ఎన్ని ఫిల్ఫిల్ అవుతూనే ఉండేవి నాకు. సాయంత్రం కల్లా ఫుల్గా పంచభక్ష ప్రమాణాలు పెట్టేవాళ్ళు. అవి ఇంటికి తీసుకెళ్ళి ఆరగించడానికి నాకు 1:15, 1:40, 1:30 అయ్యేది మిడ్ నైట్ యాక్చువల్గా. సో మళ్ళీ మార్నింగ్ వచ్చేవాళ్ళు, ఇదే రొటీన్ యాక్చువల్గా. ఇలా వాళ్ళు మనల్ని మీతో పాటు నన్ను 3 సంవత్సరాలు ఆ చట్టంలో తిప్పారు. అలా తిప్పడం వల్లే నేను ఈరోజు ఆ రుగావం సంధి గురించి మాట్లాడగలుగుతున్నాను మీ దగ్గర. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు నా నాలెడ్జ్ లెవెల్స్ ఏంటంటే మొఘల్ డైనాసిటీ గురించి మాత్రమే తెలుసు సోషల్ స్టడీస్లో నాకు. దాంతోపాటు సైన్స్లో కూడా ఏంటంటే, అదేదో గాజు గ్లాసులో వాటర్ వేసేసి చిన్న ఒకటి వేసేస్తే స్టిక్ అదేదో వంగిపోయి ఉంటుంది. వక్రీకరణ సిద్ధాంతం సంథింగ్ ఏదో నాకు కొంచెం కరెక్ట్ చేయండి సార్, నాకు చిన్నప్పటిది చెప్తున్నాను. 89 బిఫోర్ స్టోరేజ్ అంటే సబ్జెక్టు. సో ఎలాంటి సబ్జెక్టే తెలుసు, కొంచెం మ్యాథమెటిక్స్ తెలుసు. ఒక మామిడికాయ ఎంత అయితే 10 మామిడికాయలు అంతా, లేదా రివర్స్ అంతా, ఇవి మాత్రమే ఐడియా ఉన్నాయి మ్యాథమెటిక్స్ వరకు. ఇక్కడికి వచ్చిన తర్వాత రోజుకి ఫిల్ అవుతూ ఉంది ఆ సబ్జెక్ట్ యాక్చువల్గా, హౌరుమంటూ వస్తున్నాం కాబట్టి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సోషల్లో 4 సబ్జెక్టులు ఉంటాము, సైన్స్లో బయాలజీ, బోటనీ ఏమంటాము, సార్ చెప్పిన కొత్త ప్రపంచము, సైంటిఫిక్ నేమ్స్, ఇవన్నీ వింటూ ఉంటే నాకు అనిపిస్తూ ఉందన్నమాట, అరే మనకి ఇది కొత్త ప్రపంచం ఒకటి అలవాటైపోతుంది ఇక్కడ. అంటే ఇక్కడ చూడండి, నేను చెప్పేది ఎందుకంటే మీకు నేను అక్కడ 7th క్లాస్ వరకు నేను చేసిన విధానం వేరు, ఇక్కడికి వచ్చిన దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అది నన్ను యాక్చువల్గా. ఇది నా గొప్పతనం ఏమీ కాదు, దేవాలయంలో దేవుళ్ళే, నేను చెప్తాను ఏంటనే. కానీ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తున్నాను. ఇలా ఎప్పుడో అనుకున్న ఛందస్సు చూశాను ఫస్ట్, ఆ ఛందస్సు హ్యాపీ అనిపించింది నాకు. కొంచెం నేను వాడవుతా అవుతాను, ఏమనుకోకండి. సో అప్పటి వరకు 7th క్లాస్ వరకు నేను నేర్చుకున్న సబ్జెక్ట్ వేరు, ఇక్కడ నేర్చుకున్న సబ్జెక్ట్ వేరు. ఎంతలా నేను ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే, అది 92 మే 8వ తారీఖు ఆ రోజు స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మొదలుగా నడుచుకుంటూ వాటర్ దగ్గర వెళ్ళాను, వెనక తిరిగి వెళ్ళాను, నేను సుఖం నడుచుకుంటూ వెళ్ళాను. ఏదో బంధం తెగిపోతుంది నాకు. ఎందుకంటే 18 గంటలు ఇక్కడే బతికేవాడిని నేను. మీ అందరికీ తెలియదు అసలు యాక్చువల్గా ఆ విషయం. 18 అవర్స్ ఇక్కడ, 18 అవర్స్ కొన్నిసార్లు 19 అవర్స్ నిద్రపోయేది 3-4 అవర్సే నాకు. ఇందాక ఎన్ఎస్ మాస్టర్ చెప్తున్నారు, కళలో కూడా సబ్జెక్ట్ చెప్తున్నారు, వాళ్ళ మాస్టర్ చెప్తున్నారు, మేడం గారు చెప్తున్నారు. నా పరిస్థితి అప్పుడు అలానే ఉండేది యాక్చువల్గా ఇంట్లో కూడా. సో అందుకని నేను రోజుకి 18 అవర్స్ బంధాన్ని పెంచుకున్నాను కాబట్టి, 3 సంవత్సరాల చట్టంలో తిప్పబడ్డాను కాబట్టి నేను వినలేకపోయాను యాక్చువల్గా. పేగు బంధం తెగిపోతున్న ఫీలింగ్ వచ్చేసింది యాక్చువల్ నాకు చెప్పాలంటే. అంతెందుకు నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి గోడకి వచ్చేసాను. ఎందుకు అంటే నాకు కారణం దీని మీద ఉంది. ఇంటికాడ చెప్పాను ఇంటర్మీడియట్ ఎక్కడ పెడితే బాగుంటుంది కదా అని, మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను ఆ మాట నేను యాక్చువల్గా. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయితే నేను నైట్ గోడ దగ్గర వచ్చాను నెక్స్ట్ డే మార్నింగ్. నా ఎఫెక్షన్ దీని మీద ఉన్న ఎఫెక్షన్ అనమాట యాక్చువల్గా. చెప్పలేకపోతున్నాను, ఇదంతా నాకు అవసరం లేదు, నేను తులసాల స్కూల్లో ఇంటర్మీడియట్ అక్కడ చదువుకుంటా కదా అని చెప్పాను యాక్చువల్ నేను. సో అంత బంధాన్ని నేను దీని మీద పెంచుకున్నానంటే అది నా గొప్పతనం కాదు. ఎంతో ఆవురావురమంటూ వస్తూ ఉన్న వాళ్ళకి వీళ్ళు పంచభక్ష పరిమాణాలు పెట్టారు యాక్చువల్గా. ఎప్పుడైనా మీరు చూడండి, 3 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు
మనము క్లాస్లో ఉన్నప్పుడు వేరే క్లాస్ వాళ్ళు ఓకే అక్కడ సార్ లేదు కాబట్టి డిస్టర్బెన్స్ జరుగుతుంది అనే సెన్స్ త్వరకి మనకు రాలేదంటే వీళ్ళు అవర్ స్టార్ట్ అవ్వగానే వచ్చేసేవారు, అయిపోగానే ఇంకోళ్ళు వచ్చేసేవాళ్ళు. అంత డెడికేషన్, డిటర్మినేషన్, అంత గోల్స్ వాళ్ళకు ఉన్నాయి, మనకు కాదు. టీం వర్క్ చేశారు వాళ్ళందరూ యాక్చువల్గా. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వెళ్ళేటప్పుడు నా నాలెడ్జ్ లెవెల్స్, వచ్చేటప్పుడు నా నాలెడ్జ్ లెవెల్స్ కంపేర్ చేస్తే హ్యూజ్ డిఫరెన్స్ ఉన్నాయి సార్. చాలా డిఫరెన్స్ ఉంది, చాలా భేదం ఉంది, తారతమ్యం ఉంది. సో అదే స్కూల్ గొప్పతనంగా నేను భావిస్తున్నాను. అవి ఏంటి అంటే మీకు గుర్తునే ఉంటుంది, భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాలు ఇన్ని వాళ్ళై ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు. ఇవి మనకు చెప్పారు హైదరాబాద్ మాస్టర్ ఎప్పుడు. నేను ఆర్ట్స్ గ్రూప్ కాదు యాక్చువల్గా. సో ఇలాంటివన్నీ ఆ రోజుల్లో ఆ సార్ చెప్పారు. కార్పొరేషన్ అనే పదం తెలుసు నాకు ఆ సంతరావుల స్కూల్లో, కానీ ఆ కార్పొరేషన్కి ఎక్కడో మిలిక ఏదో అర్థం మాట గ్యాప్ ఉండిపోయేది నాకు. అవన్నీ ఇక్కడ ఫిల్ఫిల్ అయిపోయినాయి యాక్చువల్గా చెప్పాలంటే. దాంతోపాటు ఏమైందంటే సంతరావుల స్కూల్, అంటే రావుల స్కూల్ తప్పు చేసి మాట్లాడలేదు, నా స్కూలే, అక్కడ కూడా నేను చాలా బాగా చదువుకున్నాను, నాకు ఉపయోగపడింది. నేమ్లో హై లేదు, అక్కడ HIGH లేదు. ఉంటే దీని మీద ఇష్టం పెరిగి ఉండేది కాదేమో. అక్కడ ట్యూషన్ అనుకునేవాళ్ళు, తిమ్మసంద్రం హై స్కూల్ అనుకునేవాళ్ళు, ఇరానీ హై స్కూల్లో చదువుతుంది, నేను అక్కడ చదువుతున్నాను. ఆ హై అనే పదం నన్ను బాగా తింటేసేది అనమాట ఆ 7th క్లాస్లో ఉన్నంత వరకు. సో అలా ఆవురావురమంటా వచ్చిన వాళ్ళకి వీళ్ళు ఛందస్సు నేర్పించారు, తెలుగులో ఎలా మాట్లాడాలో నేర్పించారు. తెలుగు మాట్లాడటం అంటే మనం మాట్లాడటం మీరు. ఈ రోజు నేను సదరన్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వింటున్న తెలుగు లాంగ్వేజ్, అక్కడ ఉంటున్న వేరే లాంగ్వేజెస్, మలయాళం, తమిళ్, కన్నడ ఏదైనా సరే చూస్తే చిక్కి చేజారిపోతుంది అనే సెన్స్ వచ్చింది. కానీ ఇది నాకు రాదనే ఫీలింగ్ మాత్రం ఎందుకు రాదండి ఆ ఫీలింగ్ నాకు. ఇక్కడ ఉన్న ఛందస్సు, ఇక్కడ ఉన్న బైరసని చెప్పిన సందులు, సమాసాలు, ఆ గ్రామరు, ఆచారమాచారు చెప్పిన ఆ గ్రామరే చాలా ఉపయోగపడుతుంది నాకు. ఆ తమిళ్ కానీ కన్నడ, మలయాళం వాటిల్లో ఆ బ్రేక్ చేసి చూస్తే ఆటోమేటిక్గా మన గ్రాంధిక భాష కనెక్ట్ అయిపోయేది. గ్రాంధిక భాష అంటే మీకు గుర్తుండని తర్వాత ఆ స్టేట్మెంట్కి వస్తాను. సో ఇప్పుడు మీకు నేను వచ్చిన నాలెడ్జ్ లెవెల్స్ చెప్పాను, వెళ్ళే నాలెడ్జ్ లెవెల్స్ చెప్పాను. ఆ మధ్య తారతమ్యమే, ఆ డిఫరెన్సే స్కూల్ గొప్పతనం. సో స్కూల్ ముందు నిలబడ్డాను కాబట్టి దేవాలయం మీద సూపర్ ఎక్సలెంట్ అని చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ డెఫినేషన్ అంతా మీకు ఇచ్చాను. ఫస్ట్ పాయింట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ గురువుల గురించి మాట్లాడలేక యాక్చువల్గా ఇందులో ఎవరెవరు ఏమేమి చెప్పారు, అందులో నాకు ఏమేమి తీసుకొని వెళ్ళాను, ఎక్కడక్కడ ఏ సిచ్యువేషన్స్లో ఎలా దోహదపడ్డాయి కూడా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు. అప్పుడే నేను గురువులు గొప్పవారు అని డిఫైన్ చేయాలనుకుంటున్నాను తప్పితే డైరెక్ట్గా ప్రూవ్ చెప్తే మీకు వాళ్ళ ముందు అది నాకు మంచిగా అనిపించడం లేదు. కాబట్టి ఎవరెవరు ఎలా ఉపయోగపడారో చెప్తాను. సో మనకి ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు హైరామార మాస్టారు ఏం చేశారంటే, సారు 8th క్లాస్ సెక్షన్కి ఇంగ్లీష్ గాను సైన్స్ సోషల్కి వచ్చేవాళ్ళు, ఏబీకి ఓన్లీ సోషల్కే వచ్చేవాళ్ళు. సార్ ఏం చేసేవాళ్ళు అంటే బోర్డు మీద ఇలా మొత్తం రాసేస్తూ బోర్డునంతా కంటెంట్ ఫిల్ చేసేవాళ్ళు, ప్యారలల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, నోట్స్ ఇచ్చేవాళ్ళు. ఇది ప్రాసెస్ 1 year వరకు. సో 9th ఏమైందంటే ఒక 1 or 2 months కూడా అదే జరిగింది ప్రాసెస్. అలా 9th తర్వాత ఏమైందంటే డ్రై స్టేట్మెంట్స్ రాశారు. ఒక స్టేట్మెంట్ రాయడము, అది క్వశ్చన్ అనమాట. అలా 5 questions రాసి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇది ప్రాసెస్ యాక్చువల్గా. అయితే 10th వచ్చిన తర్వాత ఏమైందంటే మళ్ళీ అదే ప్రాసెస్ జూన్, జూలై, ఆగస్ట్ వరకు స్టార్ట్ అయింది. ఆ జూలై, ఆగస్టులో ఒకసారి క్లాస్కి వచ్చి ఓన్లీ ఒక స్టేట్మెంట్ రాశారు సార్. సో రీజన్స్ టు రష్యన్ రివల్యూషన్ అండ్ ఫైనల్ వర్డిక్ట్, ఇది సార్ రాసిన స్టేట్మెంట్. నాకేంటంటే ఓకే ఫైన్, ఒకటే రాసి చెప్తున్నారంటే అలాగే పెద్ద స్టేట్మెంట్, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఒకటే రాస్తా. కానీ నేను తీసుకోలేకపోతున్నాను. ఎందుకు తీసుకోలేకపోతున్నానంటే సార్ చెప్పే ప్రాసెస్ నన్ను డామినేట్ చేస్తుంది. నేను అందుతో ఒప్పుకోలేకపోతున్నాను. ఇది పెద్ద క్వశ్చన్ కాబట్టి ఒకటే రాశారు కాబట్టి 5 రాయటం లేదు అనేది నేను ఒప్పుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఆయన చెప్పే విధానం నన్ను ఆ రకంగా లాగేస్తుంది. ఒకసారి మీకు తెచ్చుకోండి కావాల్సిందే, అమెరికన్ రెవల్యూషన్ ఫైనల్ వర్డిక్ట్ అని చెప్పారు సార్ ఒకసారి మనకి. అది ఒక క్లాస్ చెప్పారు. నెక్స్ట్ తెలుగు చెప్తాను. అమెరికా విప్లవ ఫలితాలు, కారణాలు, ఫలితాలు, రష్యా విప్లవ కారణాలు, ఫలితాలు, ఫ్రెంచ్ విప్లవ కారణాలు, ఫలితాలు, ఇవి సారు ఒక్కొక్కరోజు ఒక అవర్ చెప్పారన్నమాట. సో ఆ 2 రోజులు ఏంటంటే ఆయన చెప్పే సబ్జెక్ట్ చాలా బాగుంటుంది, మీకు అందరూ గుర్తొచ్చే ఉంటుంది. ఆయన చెప్తుంటే పొలిటికల్ స్పీచ్లా ఉంటుంది యాక్చువల్గా. సో అందులో లీనమైపోయాం. కానీ నేను తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఒకటే రాశారు, అదే డామినేట్ చేస్తున్నారు, అనర్గళంగా మాట్లాడుతున్నారు సార్. యాక్చువల్గా 3వ రోజుకి నేను చేరుకున్నాను. ఓకే, సార్ చెప్తున్న మాటలు అసలు అది బ్యాక్ టు బ్యాక్ వర్డ్స్ గ్యాప్ ఉండదు. అంత సబ్జెక్ట్ డంప్ చేస్తారు మన మీద. ఎంతో నాలెడ్జ్ ఉంటే, ఎంతో అనుభవం ఉంటే తప్ప సార్ అలా చెప్పలేరు అని ఆ రోజుకి వచ్చాను నేను. ఇది ఈ ప్రాసెస్ మనం ఫ్యూచర్లో వాడుకుంటే ఉపయోగపడుతుంది అని దాన్ని గుర్తుపెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ పాయింట్ హైరామార మాస్టర్ సార్ ఏం చెప్పారంటే
క్లాస్లో ఉన్నప్పుడు అరే ఈ బిల్డింగ్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంది స్కూల్ అన్నారు. బల్లలు, కుర్జీలు, గ్రిల్స్ అన్నీ అయిపోయినాయి. ఓకే, నేను కూడా చెప్పాను రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ దంతులు చెప్పాను. తర్వాత ఏం మాట్లాడలేదు సార్, రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అన్న అంటే గ్రిల్స్ వేసేసి సిమెంట్ వేయడం యాక్చువల్గా. సార్ ఒప్పుకోలేదు. నాకు డౌట్ వచ్చేసింది, ఏదో సంథింగ్ ఎల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను, కామ్గా ఉన్నాం. ఆ తర్వాత చెప్పారు సార్ మనకి టైం టేబుల్ అని. సో చూడండి, యాక్చువల్గా మనకి ఏదో ఒక చిన్న గోడ మీద రాసుకుంటాం, ఇంగ్లీషు, సైన్సు, సోషల్ అని రాసుకుంటాం యాక్చువల్గా. కానీ చూడండి, ఆ చిన్న స్లిప్ ఇంత బిల్డింగ్ని మెయింటైన్ చేస్తుందా, మరి మనల్ని మెయింటైన్ చేయలేదా? నేను అది మనసులో పెట్టినాను. అప్పుడు నేను టైం టేబుల్ ఫాలో అవుతుంటానండి. ఫ్యూచర్లో కూడా దీన్ని వదిలిపెట్టకూడదు. ఇవి రెండు సార్ దగ్గర తీసుకున్నాను యాక్చువల్గా. అనర్గళంగా మాట్లాడే విధానం ఒకటి, రెండవది ఆ సమయ పాలన పట్టిక టైం టేబుల్, దాన్ని మనం ఫ్యూచర్లో కూడా వదిలిపెట్టకూడదు. ఇప్పటికీ నేను ఫాలో అవుతుంటాను. ఆ పాయింట్ తర్వాత వద్దాం దాని గురించి కాదు. సో నెక్స్ట్ లింగేశ్వర మాస్టర్ గురించి చెప్తాను. కొంచెం బ్రేక్ తీసుకోవచ్చా? జాగ్రఫీ, ఎకనామిక్స్కి వచ్చేవాళ్ళు. దాంతోపాటు యాంటానియో, బెసానియో, పోర్షియో అని మనతో పాటు ఇంకా ముగ్గురు చదువుకున్నారు. నేను మిత్రులు వాళ్ళు మర్చిపోయాం. యాంటానియో, బెసానియో, పోర్షియో వాళ్ళ గురించి, వాళ్ళ మధ్య కథ గురించి చెప్పడానికి వచ్చేవాళ్ళు సార్. సో అయితే ఒకరోజు ఏమైందంటే సార్ ఎకనామిక్స్ క్లాస్లో అన్నారు, జాంగ్రీకి రైస్కి మధ్య మీరు ఎలా బిహేవ్ చేయాలో తెలుసా అని అడిగారు మనల్ని. సార్ అంతా జాంగ్రీ సెలెక్ట్ చేస్తాను గ్యారంటీ, నేను జాంగ్రీ సెలెక్ట్ చేస్తాను. ఓకే, అప్పుడు 92లో అయితే 91లో జరిగింది యాక్చువల్గా. సార్ అన్నారు, మ్యాండేటరీకి లగ్జరియస్కి మధ్య డిఫరెన్స్. మ్యాండేటరీ అవసరమైన వస్తువులు, విలాసమైన వస్తువులు అని చెప్పారు అన్నమాట. జాంగ్రీ విలాసము, రైస్ అనేది అవసరం. ఇప్పుడు కాదు, అప్పుడు 92లో మన అందరికీ. సో చూడండి, యాక్చువల్గా ఇప్పటికీ మనకు తెలిసినా తెలియకపోయినా మనం ఫాలో అయ్యే ఫార్ములా అదే, అందరం అదే ఫాలో అవుతున్నాం. ఇది ఆ సారు ఆ రోజు చెప్పారు మనకి ఎకనామిక్స్ క్లాస్లో. రెండవది, భారతదేశంలో బంగారం ఎక్కడ బాగా దొరుకుతుందంటే కోలార్లో దొరుకుతుంది యాక్చువల్గా. సో ఇప్పటికీ నేను 20 years నుంచి బెంగళూరు వెళ్తున్నాను, కోలారు పదం కనపడితే నాకు లింగేశ్వర మాస్టారే వచ్చేస్తారు మైండ్లోకి. అంటే బంగారం గురించి కాదు, ఆ పదాన్ని ఫస్ట్ మనకు చెప్పిన వారు లింగేశ్వర మాస్టర్. ఓకే, ఫైన్ అయిపోయి. నెక్స్ట్ మన ఎన్ఎస్ మాస్టారు అంటే వెళ్ళిపోయారు ఇంటికి. ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఆది అంతము రెండు ఉంటాయి యాక్చువల్గా. కానీ అంతం అనేది అంతం కాదు అని చెప్పి సార్ ప్రూవ్ చేశారు యాక్చువల్గా. ఏదైనా పని చేసినప్పుడు మనం ఎండింగ్కి వెళ్తుంటాం, నెంబర్ ఆఫ్ స్టెప్స్ వేసుకొని ఓకే ఎండింగ్ రీచ్ అయ్యామో ఎక్సలెంట్ అనుకుంటున్నాం. కానీ అది కాదు యాక్చువల్గా, మనం కాలర్ వేయాల్సిన స్టేజ్ అది కాదు. అంతం అనేది అంతం అవ్వాలి అంటే రీచ్ అవ్వాలి, మీరు పర్ఫెక్షన్ లెవెల్స్కి వెళ్ళాలి అని ప్రూవ్ చేసిన మన కృష్ణమూర్తి మాస్టర్ యాక్చువల్గా. ఆ రోజు సార్ నెఫ్రాన్ డయాగ్రామ్ వేస్తున్నారు, కిడ్నీ డయాగ్రామ్ వేస్తున్నారు, చూశాను యాక్చువల్ నేను. అతను ఆ సార్ వేసిన డయాగ్రామ్ ఇంటికి వెళ్ళి నేను 1:45 midnight వరకు ట్రై చేశాను. వేస్తానేమన్నా తీసేస్తానే, నా పిచ్చి కాకపోతే సార్ లాగా వేయాలని నా ఆలోచన. అది ఎలా అవుతుంది కూడా జస్ట్ నేను చెప్తున్నాను యాక్చువల్గా. అలా చేశాను యాక్చువల్గా అప్పుడు. సో తర్వాత మైటోకాండ్రియన్ డయాగ్రామ్ కూడా అదే పరిస్థితి. మైటోకాండ్రియన్ డయాగ్రామ్ నేను తెలుస్తున్నాను ఏంటంటే, ఏదన్నా ఒక 2 నిమిషాలు 4 నిమిషాలు అటు ఇటు తిరిగితే చూడకుండా సార్ ఏదన్నా ప్రింట్ తెచ్చి అక్కడ వేశారా స్టాంపు అన్న ఫీలింగ్ వచ్చింది ఆ మైటోకాండ్రియన్ డయాగ్రామ్లో. అప్పుడు అనుకున్నాను ఓకే ఫైన్, ఇది ఏంటంటే మనం ఏ పని చేసిన లైఫ్లో అంతం దగ్గర ఆగకూడదు, అంతానికి అంతం ఇంకోటి ఉంది, అది పర్ఫెక్షన్ లెవెల్స్ అని డైరెక్ట్గా మన కళ్ళ కట్టేట్టు చెప్పింది మాత్రం కృష్ణమూర్తి మాస్టర్ ఆ రోజుల్లో. ఓకే, సో రెండవది పరిణామము పరిమాణం గురించి డిస్కషన్ జరిగింది, దాన్ని స్కిప్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ మన వెంకటేశ్వర మాస్టర్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ మనకి గ్రామర్లో మెళుకువలు చేర్పించింది, హీ షీ హిట్ ఐవి అని చెప్పింది. ఫస్ట్ గ్రామర్ డోర్స్ ఓపెన్ చేసింది వెంకటేశ్వర మాస్టర్ అయితే, ఆ తర్వాత అందులో గ్యాప్ ఫిల్ చేస్తూ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని, ఫ్యూచర్ టెన్స్ అని, ఇవన్నీ కాంబినేషన్స్ కలిపి ఎలా మాట్లాడో మెళుకువలు చూపించింది మాత్రం ఈ వెంకటేశ్వర మాస్టర్ ఆ రోజుల్లో మనకి. సో వీళ్ళిద్దరు కలిసి మనకు చెప్పిన ఇంగ్లీష్లోనే ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నాను. దేశం ఎల్లలో దాటినా సరే మనం ఆ రోజు అక్కడ మాట్లాడగలుగుతున్నాం. దానికి కారణం మాత్రం ఆ వెంకటేశ్వర మాస్టారు, ఈ వెంకటేశ్వర మాస్టర్ దానికి కారణం. ఓకే, సో ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను వెంకటేశ్వర మాస్టర్ గురించి. వెంకటేశ్వర మాస్టర్ ట్యూషన్ చదువుకున్నప్పుడు నేను ఆ సార్ నాకు పేపర్స్ కరెక్షన్ చేసి నాకు ఇస్తూ ఉండేవాళ్ళు, ఇంకా వెరిఫై చేయమని. అక్కడ చూసేవాడిని ఏ ప్రాబ్లమ్ని ఎన్ని రకాలుగా తప్పులు చేయొచ్చో చూసేవాడిని. యాక్చువల్గా నా పేపర్ కాదు, వేరే పేపర్లు ఇచ్చేవాళ్ళు, అందరి పేపర్ నాకు ఇచ్చేవాడు యాక్చువల్గా. దాన్ని లైఫ్లో ఎలా వాడుకున్నానంటే, నేను ఎర్లీ 2000లో లెక్చరర్ వర్క్ చేసినప్పుడు వాళ్ళకి ప్రోగ్రామింగ్ చెప్పాలి. యాక్చువల్ నేను ఆ ప్రోగ్రామింగ్ చెప్పేసేస్తే 2 minutesలో అయిపోద్ది, ఎక్స్ప్లెనేషన్ 2 minutesలో అయిపోద్ది, కథం. కానీ ప్రతి లైన్ తీసుకొని ఇక్కడ వీళ్ళు ఎలా మిస్టేక్స్ చేశారో అలా బ్రేక్ చేసి చెప్తాను నేను. అలా వారం బట్టి ఒక ప్రోగ్రామ్. సో స్టాండర్డ్ ఉంటుంది లైఫ్లో, అది అలా నాకు ఉపయోగపడింది వెంకటేశ్వర మాస్టర్ వల్ల. చిన్న జోక్ చెప్తాను వెంకటేశ్వర మాస్టర్ గురించి. నేను ఎప్పుడు క్లాస్లో నిద్రపోయేవాడిని, పిఎస్ క్లాస్లో ఫస్ట్ 15 నిమిషాలు మాత్రమే మేలుకొని ఉండేవాడిని, తర్వాత అంతా బల్ల మీద కూడా నిద్రపోయేవాడిని. రీజన్ చెప్తాను మీకు. సార్ వెళ్తూ అరే వాడిని లేపండ్రా అని చెప్పేసి ఆ గుడిసే వాసుబాబు అక్కడున్నాడు, వాడిని అబ్బాయిని కానీ రాయుడిని కానీ చెప్పేవాడు. నేను లేపేవాళ్ళు, వీళ్ళు నెక్స్ట్
నెక్స్ట్ క్లాస్ రెడీ అయిపోయేవాడిని. ఇది ప్రాసెస్ వెంకటరమణ మాస్టర్ గురించి. ఎందుకు అంటే నేను నైట్ 1:45 వరకు ఉంటాను కాబట్టి నాకు నిద్ర సరిపోయేది కాదు. కారణం కూడా అమ్మాయి. ఓకే ఫైన్. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఏంటంటే చెప్తాను, డోంట్ వరీ. ఓకే ఇప్పుడు సుబ్బయ్య మాస్టర్ గురించి మాట్లాడుతున్నాం, మ్యాథమెటిక్స్. సో సుబ్బయ్య మాస్టర్ చెప్పిన ఫిజిక్స్ పాఠాలు నాకు బాగా గుర్తున్నాయి. నేను మాట్లాడుతున్న స్టేట్మెంట్ మీకు రాంగ్ అనిపించవచ్చు కానీ చెప్తాను మీకు. ఎప్పుడైనా మనకి అవర్స్ వచ్చినప్పుడు పిఎస్ క్లాస్ జరిగి ఫాలోడ్ బై మ్యాథమెటిక్స్ క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్లో ఏమవుతుందంటే సార్ వచ్చేసేసి మనకి అది రబ్ చేయకుండా దాన్ని 1/r = r1 + r2 + r3 అని 1/c = రెసిస్టెన్స్ కెపాసిటర్స్ సిరీస్ ప్యారలల్ కనెక్టివిటీ ఫిజిక్స్ లెక్చర్స్ అంటే చెప్పండి కరెక్షన్ రాంగ్ అంటే అది. సో అవి ఓకే ఫైన్. సో అయితే అవి సార్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు మనకి. సార్ మీకు గుర్తుందా సార్ మీకు? మీరు అవి అప్పుడు నేను బాగా మీకు కనెక్ట్ అవుతుండేవాడిని. క్లాస్ మొత్తం గురించి తెలియదు కానీ నాకు అప్పుడు అనిపించింది అప్పటి వరకు క్లాస్లో ఉన్నప్పుడు ఆ స్కూల్లో చదిలక్కల మాస్టర్ అంటే మ్యాథమెటిక్స్ మాత్రమే, ఈసారి మ్యాథమెటిక్స్ మాత్రమే. మన వెంకటేశ్వర రమణ మాస్టర్ ఉన్నారంటే బయాలజీ ఇంగ్లీష్ ఇలా సార్ మీద నేను మ్యాథమెటిక్స్ ఫిక్స్ అయి ఉన్నాను మైండ్ సెట్. కానీ ఆ తర్వాత అర్థమైంది సెకండ్ సబ్జెక్ట్ సార్ చెప్తున్నారు. అప్పుడు నాకు వచ్చింది ఫీలింగ్ లైఫ్లో మనం కూడా మల్టిపుల్ సబ్జెక్ట్స్లో మనం డామినేట్ చేయగలిగి ఉండాలి అనే కాన్సెప్ట్ నాకు సార్ దగ్గర తీసుకున్నాను. సార్ ఫిజిక్స్ లెసన్స్ చెప్పే టైం లెసన్స్ అంటే ఓవర్వ్యూ చెప్పేసేసి మ్యాథమెటిక్స్కి వెళ్ళిపోయేవాడు. ఇది. సో రెండో పాయింట్ వాస్తవ సంఖ్యలు, త్రికోణమితి, నిరుపజామితి ఈ కాన్సెప్ట్ జరుగుతున్నాయి. వాస్తవ సంఖ్యలు చెప్పాలి యాక్చువల్గా. సార్ వచ్చేసి మీ 9 మెంబర్స్ మాత్రమే ఇది చేయండి, మిగతా వాళ్ళంతా ఇది వద్దు కొంచెం కష్టం అని చెప్తారు. అంతకుముందే క్యాంపస్లో రూమర్ ఉంది వాస్తవ సంఖ్యలు చాలా కష్టం అంట అని 8th నుంచే క్యారీ చేస్తున్నారు ఆ మెసేజ్. సో బౌండరీని సెట్ చేశారు చాలా కష్టం అంట అని. సో ఆ తర్వాత ఏం చేశారంటే సారు ఓకేనమ్మా ఇది చాలా కష్టము, నిరుపజామితి ఏమైనా 2 బిందువులకి ఇస్తాం, రేఖాఖండం సరళ రేఖలు అయిపోతాయి, ఇది అంత ఈజీ కాదన్నారు. కొంచెం మనకి అటెన్షన్లోకి వచ్చేసాం మేము 9 మెంబర్స్. ఆ తర్వాత ఏమైందంటే సార్ మరి ఎప్పుడు చెప్పారో ఏం చేశారో 10 క్లాసులు అయిపోయినాయి, లెసన్ అయిపోయిన అంత కష్టమేమో మరి ఈ రోజు కూడా నాకు అర్థం కాలేదు. ఆ వాస్తవ సంఖ్యలో ఏం కష్టం ఉందా కానీ మరి సార్ అలా చెప్పేశారు. విషయం ఏంటంటే ఆ ముందే సార్ మమ్మల్ని మౌలు చేస్తారు, నేనున్నాను మీకెందుకు అనేసి. అలా ఎంత కష్టమన్నా సరే ఆ సార్ ఆ మ్యాథమెటిక్స్కి అడ్డుగా నిలబడేసి మమ్మల్ని తీసుకెళ్ళేవాళ్ళు వెనక. అది సార్ యొక్క గొప్పతనం. సో రెండో పాయింట్ దీప సిద్ధాంతం గురించి చిన్న లాజిక్ చెప్తాను మీకు. దీప సిద్ధాంతం 9th గంటలో సార్ చెప్పారు. ఎర్లీ 2000లో నేను ఇంజనీరింగ్లో లెక్చర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి లైనక్స్ ప్రోగ్రామింగ్ చెప్పాల్సి ఏదో రిలేషన్షిప్ తీయాల్సి వస్తుంది. దీప సిద్ధాంతం వచ్చేసి ఇది వచ్చేస్తుంది అని చెప్పేసి అది చెప్పాను వాళ్ళకి. వాళ్ళు ఎవరు చెప్పడం లేదు. నా ఉద్దేశం ఏంది, ఇతను ఏదో వచ్చారు విలేజ్ నుంచి, ఇతనికి ఏం తెలుసులే మనం టెస్ట్ చేద్దామని నాకు కౌంట్ వేస్తామని చెప్పేసి నేను వాళ్ళ మీద డౌట్ పడుతున్నాను. విషయం అది కాదు యాక్చువల్గా. తర్వాత మ్యాథమెటిక్స్ సార్ చెప్పాడు నువ్వు వచ్చింది పల్లెటూరు నుంచి కాబట్టి నీకు సబ్జెక్ట్ వచ్చన్నారు. సో ఆ గొప్పతనం అప్పుడు నేను దీప సిద్ధాంతం వాళ్ళకి చెప్పాను. ఆ గొప్పతనం కూడా ఆ పేజ్ కూడా మన సుబ్బయ్య మాస్టర్ది యాక్చువల్గా. సుబ్బయ్య మాస్టర్ చెప్పిన దీప సిద్ధాంతం 91-92 తీసుకెళ్ళి 2001 వాళ్ళకి చెప్పాను నేను క్యారీ చేశాను. ఆ గొప్పతనం కూడా ఆ మాస్టర్దే. అది నేను జస్ట్ మీడియేటర్నే. వీళ్ళు స్కూల్లో ఉండేసి చెప్పినవన్నీ తీసుకొని పోయి నేను వాళ్ళు చెప్పాను తప్పితే నాది అందులో ఏమీ లేదు. ఒక పాయింట్ చెప్తాను మధ్యలో ఇంకోటి స్కూల్ గొప్పతనం గురించి. ఆ రోజుల్లోనే నా నోట్స్ ఎన్ఎస్ నోట్స్ పిఎస్ నోట్స్ చుట్టుపక్కల స్కూల్స్లో ఉన్న సార్లు చదివేవాళ్ళు నన్ను. నాకు ఇస్తావా, రాసిపరిస్తాము, చూసిస్తాము, జిరాక్స్ సైక్లోస్టైల్ సంథింగ్ మీద ఉంటుంది అన్నారు. అప్పుడే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడిని. వాళ్ళు అడుగు నా నోట్స్ కాదు స్కూల్ నోట్స్ యాక్చువల్గా. సో ఇంత గొప్ప స్కూల్ నాకు వాకబుల్ డిస్టెన్స్లో, అదే పందిలిపల్లి జానపేటలో ఉంటే మనం ఏం చేస్తాము. సో ఇది ఒక దేవాలయం. నేను చిన్నప్పటి నుంచి కోరికలను తీర్చేస్తుంది, పక్క వాళ్ళ నుంచి ఇన్పుట్స్ కూడా బాగున్నాయి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నప్పట్లో. ఓకే ఇప్పుడు ఇంకొక చిన్న బ్రేక్ తీసుకుంటాను, లాస్ట్ టైప్ కొట్టేస్తాను. ఓకేనా? 4 minutesలో క్లోజ్ చేసేస్తాను. ఓకే నా దగ్గర అంటే జోక్స్ అట్లా నేర్చుకుంటూ వచ్చాము. నాకు పర్సనల్గా హ్యాజ్ అంటే కొంచెం ప్రాబ్లం ఉండేది 8th 9th. సార్ దగ్గర పిలుపులు అయిపోయింది ఇంగ్లీష్ గ్రామర్ వచ్చేటప్పటికి. ఆ తర్వాత ఏమైందంటే ఒకరోజు అది 92 January 18th యాక్చువల్గా, January 28th యాక్చువల్. ఆ రోజు నేను స్కూల్కి వస్తూ ఉన్నాను. ఈ ఫంక్షన్ హాల్ ఇక్కడ ఉంది కదా లేదు, అక్కడ గ్రావెల్ బేస్ ఉంది. ఆ గ్రావెల్ బేస్లో పోకా గేమ్స్ జరుగుతున్నాయి పాఠశాల వాళ్ళకి. లక్ష్మణ్ మాస్టర్ వాళ్ళ అమ్మాయి ఉందంటే చూస్తాను నిలబడ్డాం, రంగారావు, తిరుపతి రాయుడు, ప్రసన్న, నేను. సో చూసి వచ్చేసాను. కానీ అక్కడ ఇంట్రా యూనివర్సిటీ ఖోఖో గేమ్స్ అని ఒక బోర్డు రాసింది. అక్కడ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆ ఇంట్రా లేదు. ఇది ఏంటా, నౌనా, ప్రొనౌనా, యాడ్జెక్టివా, నేను ఇక్కడికి వచ్చి దారి వచ్చేంతవరకు ఆలోచించుకున్నా. నాకు అదేమి కనెక్ట్ కాలేకపోయాను నేను. ఫస్ట్ అవర్ యాజ్ యూజువల్గా మేము కంబైండ్ అయ్యాము. ఏ సెక్షన్ బి సెక్షన్స్కి మేము ఇంగ్లీష్కి మాట్లాడి నాకు కవర్ చేస్తారు ఆ సబ్జెక్ట్. అక్కడ రాశారు సార్ యూనివర్సిటీ అని పెట్టేసి ఎంటర్ అని పెట్టేశారు.
సో అది చూడండి అని, అది రెండు గ్రూపుల మధ్య ఒకే గ్రూప్ లోపల మీనింగ్ అనుకోండి. చూడండి, అది దార్శనికత, వాళ్ళు చెప్పే దాంట్లో దార్శనికతకు అర్థం పడుతుంది అని చెప్పడానికి అది ఒక ఉదాహరణ. సో ఇది సార్ల గురించి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, సమ్మిడ సహవాసంతో ఇనుము దగదగ మెరిసే ఆయుధం అవుతుందంటారు, ఉలి దెబ్బలకు శిల్పం అవుతుందంటారు అన్నారు కదా. సో ఆ ఉలిని ఆపరేట్ చేసేదెవరు, సమ్మిడను ఆపరేట్ చేసేదెవరు, ఎక్స్పర్ట్ నిష్ణాతులై ఉండాలి. ఓకే, వీళ్ళని ఈ వేలో తీసుకెళ్ళాలి, ఇక్కడ వీళ్ళని ఈ సెట్ అయిపోతారు దీనికి అని ఫోర్కాస్టింగ్ చేసి అందులో అడుగులు వేయించే వాళ్ళే మన గురువులు. సో ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ పుస్తకంలో పాఠాలు కాదు, యాక్చువల్గా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి జీవిత పాఠాలు. సో పుస్తకంలో పాఠాలు చెప్పేవాళ్ళు గురువులు అయితే, జీవిత పాఠాలు నేర్పించే వాళ్ళు సద్గురువులు అవుతారు. కాబట్టి వీళ్ళందరూ సద్గురులు అనడంలో ఎలాంటి సందేహం నాకు లేదు. ఓకే, సో ఇంకా ముగించాలనుకుంటున్నాను. ఏదైనా టైం దొరికితే తర్వాత మాట్లాడతాను, కానీ ప్రస్తుతానికి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ఇంతటితో నా ఉపన్యాసాన్ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికీ పాదాభివందనం చేయాలనుకుంటున్నాను. అంతా నాకు వాల్యుబుల్గా ఉపయోగపడింది. మీ అందరి క్రమశిక్షణ కానీ, ఈ స్కూల్ కానీ, యాక్చువల్గా లైఫ్లో ఇలాంటి స్కూల్ నాకు దొరకడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు వరకు కూడా ఆ చెప్పినవన్నీ నాకు రక్షణ కవచంలా ఉంటాయి. తిమ్మసముద్రం స్కూల్ని తలుచుకోకుండా నాకు ఒక్కరోజు గడవదు. ఈ రోజు కూడా లైఫ్ లాంగ్ అదే జరుగుతుంది. అదే నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. నేను చాలా గర్వపోతుని. ఎందుకో తెలుసా, నేను ఇక్కడ చదువుకున్నాను. నేను ఏ మీటింగ్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే నా దగ్గర తొణికెసలాడుతూ ఉంటుంది. వాళ్ళని అడుగుతారు ఎక్కడ చదువుకున్నామని, చాలా గర్వంగా చెప్తాను, చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు రక్షణ కవచం ఈ దేవాలయమే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.